ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ తాగటం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. पेटीएम మల్టీనేషనల్ బ్యాంక్ ఆమ్ బ్యాంక్ హైదరాబాద్ ఆఫీస్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 500 కంప్యూటర్లు, కస్టమర్ అకౌంట్ రికార్డులతో సహా కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. పోలీసులు షార్ట్ సర్క్యూట్ అనే ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. మరోపక్క జాన్ అనే వ్యక్తి ఈ ప్రమాదం గురించిన వివరాలు ఇవ్వడానికి ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. మిగతా విషయాలను జాన్ ద్వారా లైవ్ లో చూద్దాం. చచ్చిన వాడి రక్తం మరుగుతూ ఉంటుంది భయం వల్ల. చంపిన వాడితే చల్లగా ఉంటుంది, కోల్డ్ బ్లడ్. రే జానకిరామ్, నువ్వు జాన్ ఎప్పుడయ్యావరా? అండ్ నీతోటెవరు చెప్పారు సైబర్ క్రిమినల్స్ మర్డర్ చేయరని? ఐ డోంట్ వాంట్ టు కిల్ యూ, కానీ ఎవరో అన్నారుగా, with great power comes great responsibility అని. అంకుల్ బెన్ బాస్. ఎవడా బెన్? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. స్పైడర్ మ్యాన్ వాళ్ళ అంకుల్ బెన్ బాస్. అందుకని నిన్ను అడిగాను. ఓ బతికే ఉన్నావా? లాస్ట్ పఫ్. All right. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది,
ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం చచ్చాడు బాస్. See, smoking kills. I admit, that was a bad introduction. But bad is me. Avinash Ganguly. నేను ఈ ఫిలింకి హీరోని. I'm the watchdog of internet. మీరు ఆన్లైన్లో ఉన్నారంటే మీ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నట్టే. Beware, I'm watching you. For the past 6 years, anonymous గా మారి సైబర్ ప్రపంచాన్ని ఏలుతున్నాను. ఎన్నో సైబర్ క్రైమ్స్ చేశాను. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మరికొన్నిసార్లు కొత్త టెక్నాలజీస్ ని టెస్ట్ చేయడానికి, కొన్నిసార్లు నా స్కిల్స్ ని ప్రాక్టీస్ చేయడానికైతే, మరికొన్నిసార్లు జస్ట్ ఫర్ ఫన్. ఎంతో మంది అమ్మాయిల్ని సైబర్ బులింగ్ వలలో ఇరికించాను. They're still in my list of girlfriends. Some of them are paid well too. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజెస్ మీద DDoS అటాక్స్ చేసి ఆపరేషన్స్ ఆపేశా. వేల మంది కన్ఫ్యూజ్డ్ ఇన్వెస్టర్స్ మొహాలు చూస్తే నాకు గొప్ప ఆనందం. కొత్త ర్యాన్సమ్వేర్ ఇన్వెంట్ చేసి అన్ని బ్యాంక్స్ ఆన్లైన్ సెక్యూరిటీ సిస్టమ్స్ పై అటాక్ చేశా. మిలియన్స్ డిమాండ్ చేశా, వాళ్ళు ఇచ్చారు. Poor fellows. నేను ఎందరో స్టూడెంట్స్ ని, ఇండివిజువల్ ప్రోగ్రామర్స్ ని ఫాలో చేశాను, సర్వేలెన్స్ చేశాను, హ్యాక్ చేశాను, గోస్ట్ కోడింగ్ అసైన్మెంట్స్ ఇచ్చాను, వాళ్ళ ప్రోడక్ట్ ఐడియాస్ ని దొంగిలించాను. ఈ ప్రాసెస్ లో నేను చాలా డబ్బులు సంపాదించాను. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. అండ్ ఐ కన్వర్టెడ్ ఆల్ ఇంటూ బిట్కాయిన్స్. Safer than the Swiss bank, whiter than the American money. నేను యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాను. థర్డ్ వరల్డ్ వార్. ఎవరింట్లో వాళ్ళు దర్జాగా కూర్చొని ల్యాప్టాప్స్ లో శాటిలైట్ ఇమేజెస్ చూస్తూ చిల్డ్ బియర్ తాగుతూ ఒక పండగలా చేసుకుంటారు. తుపాకులు, బుల్లెట్లు, ట్యాంకులు లేకుండా ప్రపంచ యుద్ధం. ట్రోజన్ వార్ రీడిఫైన్. అనానిమస్ గా మారి సామాన్యుల్ని కంట్రోల్ చేయడంలో ఉన్న మజా ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. ఒక సాదా సీదా మామూలు మనిషిని 3 విషయాలు క్రిమినల్ గా మారుస్తాయి: ఆకలి, ఆశ, ఆక్రోశం. అలాంటి 4 సామాన్యులు క్రిమినల్స్ అయితే హైదరాబాద్ లోని అమీర్పేట్ యూనివర్సిటీ. ఇదో ఆకలి రాజ్యం. సాఫ్ట్వేర్ హబ్. కొత్త ప్రోడక్ట్ ఐడియాస్ ఇక్కడ పుట్టినట్టు సిలికాన్ వ్యాలీలో కూడా దొరకవు. టాలెంట్ నగ్నంగా నడి రోడ్డు మీద ఉద్యోగం వెతుక్కుంటూ తిరిగే ప్రదేశం. అందుకే ఇక్కడ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద నా కన్ను ఎప్పుడో వేసుంచాను. అలా నాకు దొరికిన 4 నిరుద్యోగ ఇంజనీర్ల కథే నేను మీకు చెప్పబోతోంది. అన్నయ్య నమస్తే. యాదవ్ గారు మంచి కలర్ వచ్చారు. నమస్తే నమస్తే. ఇక వైపు ఎక్కరా పైసలు ఏంది, తిండి లేదు. లేరా రే, చల్ టైం అయిపోయింది, చల్. చిన్న పోరంతో పని చేయిస్తున్నావు ఎందుకు? మీలోకి ఇంజనీర్లు చాలా అన్నయ్య. ఇంజనీర్లం ఎదలం కాదు. ఇంజనీరింగ్ అగో ఇంజనీరింగ్ చదివి ఏం చేస్తాడు చూడు. సాయిబండి సంపాదిస్తాడు. నువ్వారా మల్లేష్? ఇంజనీర్ అటు ఇంజనీర్. అవునరా, ఎన్నో కళలతో జాయిన్ అయినావు ఇంజనీరింగ్లా. కళలన్నీ ఖూనీ అయినాయి. ఇంత చదువు వేస్ట్ అయిపోయా. జిందగీ మొత్తం బర్బాదైంది. इंजीनियरिंग ने जिंदगी को बैगन में मिला दिया.
ఇంటర్ దాటి ఎంసెట్ రాసి ఫ్యాన్సీ ర్యాంకే వస్తే హ్యాపీ డేస్ సినిమా చూసి బీటెక్ జాయిన్ అయిపోతే రియల్ లైఫ్ లో 30 డేస్ బీటెక్ చూపిస్తుంటే సెమిస్టర్ అరియర్లన్నీ కొరియర్లే పడుతుంటే ఎమోషన్ లో ఫీజులు కట్టి కన్ఫ్యూజన్ లో ఫ్యూజులు కొట్టి ప్రమోషన్ లో ఫ్యూచర్ నెట్టే గజిబిజి ఇంజనీరింగ్ అన్ని बैगन में मिला दिया बैगन में मिला दिया క్యాంటీన్లో పడుతుంటే లైబ్రరీలో బుక్కులు తప్ప అన్ని దొరుకుతుంటే ల్యాబ్లో ఉన్న కంప్యూటర్లు అవుటేటెడ్ అయ్యుంటే వాచ్మెన్ గారు మన సీనియర్ అయ్యుంటే రొటేషన్ లో నైట్ అవుట్ చేసి ఫ్రస్ట్రేషన్ లో ఎగ్జామ్ రాసి డిప్రెషన్ లో చుట్టే రాల్చే గజిబిజి ఇంజనీరింగ్ అన్ని बैगन में मिला दिया बैगन में मिला दिया గడిచే సెమిస్టర్లు 7 మొత్తంగా ఇంటర్నల్స్ 152 ఆ పైన ఎక్స్టర్నల్స్ 72 అడ్మిట్ల సప్లీలు కొట్టాయి గుండు వైవల్ ల్యాబ్ ప్రాక్టికల్స్ రికార్డ్స్ ప్రాజెక్ట్స్ ఈవెంట్స్ బ్యాక్లాగ్స్ ప్లేస్మెంట్స్ నాన్సెన్స్ బుకెట్లో కానిచ్చే ఫ్రెషర్స్ ఫేర్వెల్స్ చచ్చి చెడి పాస్ అయితే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే కజువల్ గంటే అట్లా చేసుకుంటూ పోతుంటే ఇంటి వైపులో పులిస్తూ గంజి కోసం చేయి చేస్తూ నైట్ చుక్కలేరు కొంటూ లుంగి బుక్కలు ఎక్కలేడుతూ వేసి కింద ఏజ్ పెరిగి వీధులంతా అప్పు పెరిగి గల్లి గల్లి పెట్టి ఖర్చు లోపల ఎక్కుకున్నా సర్టిఫికేట్ ఇలా రోజు పాటలు పాడుకున్నా కనీసం 10 రూపాయలైనా వస్తారా అయ్యా మీ తిరుగుళ్ళు. హాయ్ రేఖ. హాయ్ రేఖ. హే ఉపేన్ వాట్సాప్. అచ్చా బర్గర్స్ తెచ్చాను. ఇంకా నీకోసం ల్యాప్టాప్ కూడా తెచ్చాను. థాంక్యూ. అక్కడే ఉంది చూడు. బర్గర్లు పిజ్జాలా ఓరు పిజ్జా Where you eat that pizza? It's for ఉపేన్. ఎప్పుడు వాణి కోసమే తెస్తావు స్పెషల్ చీజ్లు, మాకేం తీయవు. బయాస్డ్ బిచ్. ఆమె బయాస్డ్ బిచ్. అవును మరి, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ ఫ్రెండ్ ఈశాన్ తీసుకురమ్మని, కానీ అది తేవు. నీకు ఆ ఉపేన్ గానికి ఏదేదో చేస్తా చూసి నాకు కూడా ఏమేమో అవుతుంది. అబ్బే నీకైతే కుక్కని చూసినా ఏమేమో అవుతుంది. చల్వేసాలే చల్. అరే తింగరి సామ్రాటివరా నువ్వు. పోబే. అచ్చా కరణ్ బ్యాగ్ లో నుంచి హార్డ్ డ్రైవ్ తీసుకో. 2 వారాల పని గోస్ట్ కోడింగ్ అండ్ గోస్ట్ కోడింగ్ మొత్తం కంపెనీ ఫార్మాట్ లోనే ఉండాలి. ఇంకా మీ రెజ్యూమ్స్ లో కూడా ఎక్కడ రాసుకోకూడదు. ఎక్కడ రెజ్యూమేలో కూడా రాసుకోకూడదు, చేస్తే పగిలిపోద్ది. చెప్పేదేనండి బా. ఎప్పుడు చెప్పేదేగా. ఎలా చేద్దామా, వేరే పని లేదుగా మనకి. ఎలాగో తురా మీకోసం పిజ్జా రమంజన్ తినండి. అడ్వాన్స్ కౌంట్ చేసుకో. నీ డబ్బులు అయితే వాపస్ తీసేసుకో. అరే ఈ మనిషి ఏంటి ఇంత ఈగో ఏం చూసుకునరా నీకు? మా అంకల్ ఇంట్లో పడుంటున్నారు ఎప్పటి నుంచో. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా సైబర్ కెఫే రెడ్డి ఇంకా యాదవ్ ముష్టెత్తుకునే బతుకుతున్నారు మీరు. పారాసైట్ జీవితాలు. కానీ మౌంట్ ఎవరెస్ట్ అంత ఈగో. ఉపేన్ ఎంత తొందరగా నీ ఈగోని కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. లేకపోతే నువ్వు బతకవు, బతకనివ్వవు కూడా. ఆ పిజ్జా నీకొద్దు కానీ ఇజాజ్ చల్ ఫినిష్. హలో మేడం, ఖాళీ కడుపుతో పనిచేస్తే వచ్చే ప్యాషన్ ఉంటుంది, అది కడుపు నిండితే ఉండదు. అంటే మీరు ఈ పని చేస్తున్నట్టేగా? చేద్దాం. రెడ్డి అన్న జిందాబాద్. రెడ్డి గారు సిస్టమ్ ఇచ్చారు.
గోస్ట్ కోడింగ్ పని మొదలైంది. నేను వాళ్ళ పని చూశాను. దే టాలెంటెడ్ బట్ నాట్ షూర్ ఇఫ్ దే ఆర్ సీరియస్. రే సిగరెట్ దాచి పెట్టరా, రేఖ వస్తుంది. హాయ్ ఉపేన్. హాయ్ గాయ్స్. హాయ్ హాయ్ రేఖ. ఆఫీస్ నుంచా? అవును, ఆఫీస్ నుంచి వస్తున్నా. ల్యాప్టాప్ అయితే చాలరా. ఏంద్రా ఇదంతా? ఆడి పట్టుకుంటే నీకు వాటర్ ఫాల్స్ ఎట్రా? అవును, మీ పని ఎంత వరకు వచ్చింది? మెయిల్ చేయరా? అక్కడ నన్ను షంటేస్తున్నారు. వర్క్ నేనే ఇవ్వాలి, సిస్టము నేనే ఇవ్వాలి అంటే ఎలా? లెఫ్ట్ లెగ్ తో తంతదేమో. త్వరగా కంప్లీట్ చేయండి, డెలివరీ ఇవ్వాలి. బాబు ఎంత ఏ దలిందర్ బెస్, ఏంట్రా? ఈషా ఎప్పుడు వస్తుంది? ఎప్పటిదాకా ఉంటది? ఎక్కడుంటది? అబ్బచ్చా, ఎంత ఎక్సైట్మెంట్! ఇంతకీ మీ ముగ్గురు ఏం చేస్తారా? జస్ట్ బయాలజికల్ నీడ్స్, సోషల్ మీడియా, స్టాటిస్టికల్ నీడ్స్. సరే ఫోన్ ఇస్తాయి, ఈషాకి ఫోన్ చేయాలి. ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఈషా 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 అని? అసలు ఎప్పుడు వస్తుంది? 98663624. హాయ్ ఈషా. Rekha, how are you? How are you? After so long. Been so long. What's happening? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ సింగిల్? What? నువ్వు లాస్ట్ టైం సింగిల్, ఈ టైం కూడా సింగిల్ ఉంటావని. Actually, you know, I have a girlfriend. వాట్? Yeah. యా Yeah. యు మీన్ యు ఆర్ దట్ టైప్? Yep. యప్పా. బై ద వే, హూ ఇస్ యువర్ గర్ల్ఫ్రెండ్? మీ నువ్వా? అరే నీ పోరి కూడా కావాలి, పోరాడు కూడా కావాలా? నీలాంటి పోరి వల్లే హైదరాబాద్ మొత్తం బర్బాద్ అవుతుంది. మాకి కిరికిరి కిరికిరి కిరికిరి. ఏ కరణ్, ఏంట్రా ఏమైంది? ఇట్స్ క్రాక్డ్ మ్యాన్. వి ఫౌండ్ ద సొల్యూషన్. SMS పేమెంట్ గేట్వే. దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ మ్యాన్. yes యా. ఏం జరుగుతుంది? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ త్రూ SMS. ఎరా ఏమంటారు కరణ్? Guys, हुआ क्या है? हमें भी बताओगे? యూ షుడ్ లిసన్ టు దిస్. యూఆర్ అన్ MBA ఫైనాన్స్ రైట్? ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. ఇండియాలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు పెరిగిపోతున్నాయి. నరేంద్ర మోడీ జన్ ధన్ యోజన మొదలు పెట్టాడు. ఒక్క వారంలో 2 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఎస్, 6 నెలల్లో 16 కోట్లు. ఇది గిన్నిస్ రికార్డ్ కూడా. యా. కస్టమర్ దే ఉంది, అకౌంట్ ఓపెన్ చేసి పారేస్తాడు. కానీ వాటిని మేనేజ్ చేయడానికి బ్యాంకు కారిపోతుంది. దాదాపు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క అకౌంట్ ని మెయింటైన్ చేయడానికి. ఐ రైట్ ఇషా? Yeah. ATM cards, overdraft facilities, even insurance. Yeah, easily. సో ఈ అకౌంట్స్ అన్ని నాన్ ప్రాఫిటబుల్. సో ఐడియా ఏంటంటే ఓ నామినల్ లాజిక్ తో ఈ అకౌంట్స్ అన్ని ఓ లూప్ లోకి తీసుకొచ్చి మెయింటెనెన్స్ కాస్ట్ ని ఆల్మోస్ట్ 50% తగ్గించొచ్చు. అండ్ ఈ ఐడియా కరణ్ గడిది. Wow, Karan. అమేజింగ్. ఒక్క మా ఊళ్ళోనే 2000 మందికి అకౌంట్లు ఉన్నాయి. కానీ ఒక్కనికి ఆపరేట్ చేసుడు తెలియదు. బ్యాంకు మేనేజర్ కూడా పరిశాన్ అవుతుండు. గట్లనే వచ్చింది నాకు ఈ ఐడియా. కానీ దీనివల్ల కస్టమర్కి ఏంటి లాభం? ఈ పాయింట్ గురించి 3 నెలలు నుంచి కొట్టుకుంటున్నాం నేను కరణ్. ఎరా బ్యాంకుల పైసలు ఏసుడు తీసుడు చేసినట్లయితే ఈ ఐడియా సక్సెస్. ఊళ్ళల్లో ఎవరికి ఇంటర్నెట్ ఉండదు, స్మార్ట్ ఫోన్ ఉండదు. మరెట్లా? గదే ఇయ్యాల వీనికి వచ్చిన ఐడియా. SMS పేమెంట్ గేట్వే. SMS ఆల్మోస్ట్ ఫ్రీ సర్వీస్ కాబట్టి బ్యాంకులకి అసలు ఖర్చు కూడా ఉండదు. యా. అబ్సల్యూట్లీ. రేయ్, ఈ ధార్కార్ పనులన్నీ ఎప్పుడు చేసిర్రా మీరు? ఎప్పుడు రేగా ల్యాప్టాప్ ఇస్తే అప్పుడు, ఎప్పుడు రెడ్డి సిస్టమ్ ఇస్తే అప్పుడు. అంతా కౌబాయ్ కోడింగ్. Now I understood. Guys, you know what? This is awesome. If this idea works, it could be a revolution in Indian banking. రేయ్, వీరేంద్రరావు ఇక్కడ హైఫైల్ కొట్టుకుంటున్నారు. నాకు ఒక్క ముక్క అర్థం Means కాలేదు. confirm. వీడికి అర్థం కాలేదంటే ఐడియా హిట్టే. 100% హిట్టే. సో వాట్స్ ద ప్లాన్ నౌ? సాఫ్ట్వేర్ తయారు చేసి ఏదో ఒక బ్యాంక్కి అమ్మేయాలి. ఎలా? మనం ఇంకా ప్రోటోటైప్ కూడా డెవలప్ చేయలేదు. ఐడియా స్టేజ్లోనే ఉన్నాం. ఇప్పుడు కరెక్ట్ కాదేమోరా. ప్రోటోటైప్ డెవలప్ చేయడానికి పర్మనెంట్ సిస్టమ్ కావాలి. అది మన దగ్గర లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ లోపల ఇంకొకటికి ఈ ఐడియా రాదన్న గ్యారంటీ కూడా లేదు. ప్యారలల్ థాట్స్. సో ఈ ఐడియా ఇంకోటికి వచ్చేలోపు మనం
సాఫ్ట్వేర్ తయారు చేసి ఎవడికోడికి అమ్మేయాలి. Yeah. దాట్స్ ఎ గుడ్ ఐడియా. రేఖ, ఈ సాఫ్ట్వేర్ మనం యామ్ బ్యాంక్కి అమ్మొచ్చుగా. అక్కడ సాఫ్ట్వేర్ సెంటర్ కూడా ఉందిగా. యా అరే కోర్స్ కోడింగ్ అసైన్మెంట్ చేశాం కదా. ఎగ్జాక్ట్లీ. రేఖ, మీ సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయొచ్చుగా. యార్ సీఈఓ కాదు, పెద్ద సీ డాష్ గాడు వాడు. మాటి మాటికి ఇటెళ్దాం అటెళ్దాం అంటూ ఉంటాడు. ఈ ఇజాజ్ ఉన్నాడే, వీడికన్నా పెద్ద టర్కీ వాడు. నాకంటే పెద్ద దొరికియా మీ అయ్య కంటే తక్కువేలే. అంటే వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? బాస్ కదా, వెళ్ళాల్సి వస్తుంది. నాకేంటి, పబ్కి వెళ్ళు, రిసార్ట్కి వెళ్ళు, పని అయితే చాలు. వెళ్ళనా మరి? వెళ్ళు. Someone's burning. ఏంట్రా ఈసారి కూడా కరెంట్ బిల్ కట్టలేదా? వచ్చింది లాగరా అది. నూరేళ్ళు లాగరా వచ్చేసింది. అపాయింట్మెంట్ ఏమైంది అడగరా? ఏమక్క మాట్లాడినావా? చెప్తుంది. నేను సీఈఓతో మాట్లాడాను. వాడు ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాడు కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కొంచెం బ్రెయిన్ వాడు నువ్వు. నువ్వైతే పాన్ నుంచి బయటికి రావు కదా. ఫోకస్ ఆన్ ప్రెజెంటేషన్. నా అపాయింట్మెంట్ దొరుకుతుందన్న ఆశతో వాళ్ళు ముగ్గురు ప్రెజెంటేషన్ మీద కుస్తీలు పడుతూ ఉంటే వాడు మాత్రం ల్యాప్టాప్లో బూతు బొమ్మలు చూసేస్తూ గడిపేశాడు. అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే చివరికి వాడే నా అపాయింట్మెంట్ తీసుకొస్తాడని. ముందా ఇజాజ్ గాడికి ల్యాప్టాప్ అందకుండా చూడండి. మొత్తం అంతా ఫోన్తో నింపి పడదొప్పుతున్నాడు యాదవ. హాయ్ గాయ్స్, వాట్స్ అప్? హాయ్. హాయ్ రేఖ. అరే వా, షాపింగ్. మీ అందరి కోసం. థ్యాంక్ యూ. రేయ్, ఇదే అవతారం రా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అజ్జి బాబాయ్, బూతుకు బట్టలేసినట్టున్నారా? ప్రెజెంటేషన్ కి సర్కస్ కి కాదు, తీసుకో. ఏంటిది బట్టలా? ప్రెజెంటేషన్ కోసం. ఈడు అవతారం. ఛే, అపాయింట్మెంట్ తేలేదా? అపాయింట్మెంట్ కూడా వస్తుంది. ఇట్స్ ఆన్ ది వే. ఇంకా ఎన్ని రోజులు రేఖ? ఆడి సంగతి నేను చెప్తా. రే జరగండి రా, ఆ ల్యాప్టాప్ ఇవ్వండి రా. దాని నీ రేఖ సాలే సీఈఓ, మాకు అపాయింట్మెంట్ పంపియవా సాలే? నీకు అసలు రే మేం చిన్న పోరలు కాదురా రే. సాలేగా ఏమనుకున్నావు నువ్వు? అపాయింట్మెంట్ పంపిరా సాలే, పంపిరా రే. కుక్క రే, నాశనం అయిపోతారు రే, పంపిరా రే. మాకు రీడ్ ద మెయిల్. ఓకే సార్. రే, నువ్వు మాకు అపాయింట్మెంట్ పంపిరా సాలే. ఏమనుకున్నావు? స్టాప్ ఇట్. రాసిందేవడరా? సార్ నేను సార్. ఇక్కడ కాదు. What the hell? I thought you called us for the presentation. After all this shit, move. Sir, we are already here. Can we have few minutes, please? Yeah. Only 2 minutes. 2 minutes. All right. Your time starts now. Buckle up, Mark. Keeping in mind the flood of accounts. Yeah, come on. After come on, Mark. Push it. ఇండియాలో జీరో బ్యాలెన్స్ come అకౌంట్స్ on. పెరుగుతూ పోతున్నాయి సార్. Come on, Mark. No pain, no gain. Come on. The point is for the banks to reduce the maintenance Mark. cost. Come on. Yes, Mark. I'm feeling it. Come on. Keeping Yes, in come on, mind the Mark. flood of accounts after January. Orecta chore. Yes. Come on, Mark. Keep pushing. హే అవినాష్, వేల కోట్ల పొటెన్షియల్, 100 బ్యాంకులు ఉన్నాయి. కాల్ us when you are interested. And yeah, better be soon. Karan, bye. Hey. In my room. Oh, you guys haven't started yet. Come on, start the presentation. Come on. Come on, guys, someone. Well, to begin with. So you're the one who's gonna give presentation. అలా కాదు భయ్యా, మ్యాటర్ చెప్తావు ఎనుకో. నేను నీ ఫ్రెండ్ నా పక్కింటోనా బంధువునా? కాల్ మీ సార్. So sorry, guys. Oh my God, I'm so late. बहुत traffic था यार. Yeah, it's all right. I love latecomers. Sorry, sir. No sir business, please. I'm Avinash. Or just Avi. Hi, Amisha. Sorry, वो traffic था. take Traffic में it. फंस गई थी. If you insist. చలో ఇద్దరం కలిసి ఎప్పుడన్నా ఇరుక్కుందాం, గజల్స్ విందాం,
రసగుల్లా తిందాం. Yeah, సిట్. thanks. ఓకే, ఇది ఒక బ్యాంకింగ్ సాఫ్ట్వేర్. ఇండియాలో ఇప్పుడు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ పెరుగుతూ పోతున్నాయి. పిఎం నరేంద్ర మోడీ థ్యాంక్ యూ సార్. పిఎం నరేంద్ర మోడీ జన్ ధన్ యోజన అనౌన్స్ చేసిన ఒక్క వారం Well, any questions? What do you know about mutual funds? Mutual funds are subject to market risk. Please see offer document before reading. All right, guys. Really good. Great job. Good work. థ్యాంక్ యూ సార్. I'm impressed. Thank you, sir. Thanks, everyone. Thank you. One more thing. Me and my team would like to know the code explanations. సారీ అవినాష్, మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ రివీల్ చేయలేం. జస్ట్ రిమెంబర్ దే ఆర్ అవర్ పాస్వర్డ్స్. All right. కనీసం ఇదని చెప్తారా? ఎప్పటి నుంచి జాయిన్ అవుతారు? I'll have to get the cabins arranged. Yes. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్, బట్ మాకు జాబ్స్ అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నాడు? మేము మా ప్రోడక్ట్ని అమ్ముదాం అనుకుంటున్నాం, లైక్ ఏ B2B కైండ్ ఆఫ్ డీల్. ప్రోడక్ట్ ఎవరిది? మా అందరిది. మీ అందరిదే, కానీ ఎవరో ఒకరు ఐడియా అయి ఉంటుందిగా. ఇట్ విల్ బి నైస్ ఇఫ్ దట్ పర్సన్ టేక్స్ ద కాల్. సార్, ఉపేన్ తీసుకుంటా డెసిషన్ మా తరపున. All right, listen up, people. Are you enjoying your work out there? Yes! How much? Come with me. I wanted to show them. In fact, him. వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు. ఒక స్టబ్బర్న్ ఇడియట్ నా ప్రోడక్ట్ ఎగిరేసుకోవడాక నేను 3 రోజులు ఈ వెధవలతో గడిపింది. Server room. Step 1 verification completed. Speech recognition. You want to give it a try? I'll try. Any clue? నువ్వు ఊహించని కూడా లేవు. Come on. Nimbra, lach, minus khur, hazakhe, hodikhe, Unauthorized line. Fuck you too hard. Idi janmak maradra. I'm Avinash Ganguly. Give me a break. Step 2 verification completed. Welcome back. Come on, guys. తిరిగి కదరా ఆఫీస్, ఇంకెక్కడ ఉంటుంది ఇలాంటిది? ఏంట్రా ఆలోచిస్తున్నావు? జాయిన్ అయిపోయాను కదా. జాబిల్ ఎక్కడ వస్తుంటే ఆఫర్ చేస్తుంటే ఎందుకు రద్దు? అన్నా, ఇక్కడ డౌన్లోడ్ ఎక్కడ చేయాలి? అది మాత్రం మీరు ఇక్కడ జాయిన్ అయ్యాకే చూపిస్తారు. అరే జల్దీ చెప్పన్నా, బార్డర్ లో ఉంది. ఆ లెఫ్ట్ కి వెళ్ళు. ఈ 3 రోజులు ఏం తిప్పించిండ్రా, కడుపు ఖరాబ్ సో అయింది. గైస్, వేర్ యు వాంట్ యువర్ క్యాబిన్స్? 745 క్యూబికల్స్ లో ఎక్కడైనా ఓకే. నాకు కూడా. ఏంటి? వాట్? Sir, can we just come back? Yeah, sure. Please have fun and get back to me. అవునరా, మీ అందరికి ఇక్కడే సెటిల్ అయిపోవాలందా?
మొత్తం ఆఫీస్ చూసావు కదా, ఇంకేం రీజన్స్ కావాలి? ఒరేయ్, ఇన్నాళ్ళ నుంచి మనం కష్టాలు పడ్డాం, కష్టపడ్డాం, ఫలితం కోసం చూడలేదు. ఇప్పుడు దొరికింది అదే దోస్త్. మాట వినరా, వదలదు దీన్ని. Upin, we'd be stupid to let go of this opportunity. I mean, we all will be paid well. బాబు, ఆ సిస్టమ్లు చూసావా? ఆ కీబోర్డులు టచ్ ప్యాడ్లు చూస్తుంటే చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నారా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? సర్వర్లు, గ్యాడ్జెట్లు, క్యాబిన్లు మొత్తం అంతా కట్టింగ్ ఎడ్జ్రా. పిచ్చకిపోతుంది. రే, ఇక్కడ క్యాంటీన్ చూడరా, ఇంకా బాత్రూమ్ లో ఉన్న ఫ్లోరింగ్ చూడరా. వింటున్నావారా? ఇక్కడ పనులు కూడా రేఖ కన్నా జబర్దస్త్ ఉన్నారు బాబు. రే, 3 ఏళ్లుగా కంటున్న కల కదరా, ఇప్పుడు ఒప్పుకోవెందుకు? నో, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ డ్రీమ్డ్. వాడు మనల్ని వెధవల్ని ఎలా చేస్తున్నాడు కనిపించట్లేదా మీకు? వాడెందుకు మనల్ని 3 రోజులు భరించాడు? మనల్ని ఎలాగైనా ఆఫీసులో గుంజాలని చూస్తున్నాడు. దిస్ హోల్ బ్యూటీ థింగ్ ఇస్ ట్రాప్. కళ్ళ గంటలు కట్టుకున్నారేమన్నా? ఎట్టి పరిస్థితుల్లో వాడు మన ప్రోడక్ట్ ని వదులుకునే ఛాన్సే లేదు. ఇంత పెద్ద ఆఫీస్ వెదవై పెట్టుకున్నాడంటావా? ఆడు కాదు కానీ ఆడి మనుషులైతే ఎదవలే. 3 రోజులు మనతో కూర్చున్నాక మన ప్రోడక్ట్ డిస్కషన్స్ అయ్యాక కూడా ఆ ఎదవలకి మన లాజిక్ మాత్రం అర్థం కాలేదు. 3 రోజులుగా మనతో కూర్చున్నాక మన ప్రోడక్ట్ గురించి డిస్కషన్ అయ్యాక కూడా ఆ ఎదవలకు మాత్రం మన లాజిక్ అర్థం కాలేదు. అరే, వీళ్ళకు కూడా అర్థమైంది మీ గురించి? స్మార్ట్ పీపుల్ సార్. వీడిని లేపేస్తే प्रोडक्ट मनदे. अरे हट, क्या तो भी अरे भाई तेरा रोज का हमेशा बेकार बातें करता. हट. మనసొంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ ఆలోచన సూట్ కావురా? అవుతాయిరా, పక్కాగా అవుతాయి. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి ఈ ఆలోచనలు సూట్ అయితే మనకి సూట్ అవుతాయి. బా, ఎవరైనా చెప్పండ్రా వాడికి. రే కరణ్, నువ్వే అంటావు కదరా దున్నేవాడిదే భూమి అని. వ్యవసాయం నువ్వు చేసి, కష్టం నువ్వు చేసి, పంట వాడి చేతిలో పోస్తావా? ఎలా రా? ఇజాజ్, రే ఇజాజ్, నువ్వు అమెరికా ఫ్యాన్ కదా. అమెరికన్స్ రిస్క్ తీసుకోకపోతే ఈరోజు అమెరికా అయ్యేదా? లేదుగా. ఇషా, జస్ట్ థింక్. గ్లోబల్ మార్కెట్లో మనకు వచ్చే వాల్యూ గురించి ఆలోచించు. రేఖా, ట్రస్ట్ మీ, ఆ టైం రానే వచ్చింది. గైస్, మనమంతా యంగ్ రా, ఇంకా మనలో జోష్ ఉంది. ఈ వయసులో రిస్క్ తీసుకోకపోతే ఇంకెప్పుడు తీసుకుంటాం రా, ముసలాం అయ్యాక? అవును, ఇన్నాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఇంకో 6 నెలలు, ఏడాది. కొంచెం ఆలోచించట్రా. ఈ ప్రోడక్ట్ని మనం కనుక సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగామా, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వాల్యూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. గాయస్, చిల్లర ఎరుకునే రోజులు పోయాయి. గొప్పగా ఆలోచించట్రా. You know what? This sounds cool. I'm game for B2B. It's startup time, guys. Yes, Come man. on. Let's do this. Deserve something big. Yeah. రియల్లీ బిగ్. I don't know what to say, but we trust you, Upin. We trust you. థ్యాంక్ యూ రేఖా. టైమ్ టు థింక్ బిగ్ రా, గొప్పగా ఆలోచిద్దాం. అసలు మనం ఎంత అడుగుదాం రా? $1 million. $1 million. $1 million లో ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా మీకు? సార్, 6 zeros, 7 in Indian currency and 8 in Zimbabwe. Oh, shut up. ఏం చేస్తారు ఇంత డబ్బుతో మీరు? షాపింగ్ చేస్తాం. That's the most stupid thing I've ever heard in my life till date. Senseless idiots. Go, Amirpet ఉంది కదా, మీకు అదే కరెక్ట్. The total population in India is 125 crores. Even if we take 50 crore prospective accounts and reduce 500 rupees on each account, the potential of our software is 25,000 crores. So 1 million hamare liye, it's a fair deal. Just get out. Just get the hell out of here. Wait downstairs, then I'll call you when the agreement is ready. My dear prodigies, go and celebrate. You have won yourselves $1 million contract. Yes. రే గాంగులీ, ముద్దొచ్చేస్తున్నావురా రే. Hey, you just go. అగ్రిమెంట్ జరిగింది. రేఖ కంపెనీని వదిలేసింది. ఒకవైపు $1 million డీల్ సైన్ చేశారో లేదో, మరోవైపు రేఖ వాళ్ళ మామ వాళ్ళని రెంట్ కట్టలేదని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు.
చివరికి తలదాచుకోవడానికి ఈషా వాళ్ళ అంకుల్ది 150 ఏళ్ల పాత గరాజ్ లో సెటిల్ అయ్యారు. ఓ ఫెలోస్. ఫోన్ బ్యాన్ అయిన కాడ నుంచి కాలు కాలిన పిల్లైపోయిండు కదరా. రే ఏం మీద అంటున్నావు? ఈ పొలిటీషియన్ వైఫై సిగ్నల్ అంతా ఢిల్లా ఉంటారు కదరా, వాళ్ళకు పాన్ అవసరం లేదు. కానీ మన పొట్ట కింద ఎందుకు కొడతారా? అరే మంచిదే కదరా. సైట్స్ లిస్ట్ మొత్తం దొరికిపోయింది. हाय व्हाट्स अप? अरे जस्ट पॉन तो बैन हुआ है ना. हाउ आर यू मैनेजिंग? కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. Oh, it's okay, it's okay. రెడ్డి గారు రెడ్ అన్న ప్లీజ్ అన్న. రెడ్డి గారు ఒక్క సిస్టమ్ ప్లేదునా. రే స్టార్ట్ అవ్వట్లేదురా. పంచేరా చేతకులాగా ఒక సైడ్ నుంచి కిక్ కొట్టు, అప్పుడు స్టార్ట్ అయిపోద్ది. పిచ్చరా కొడక నిన్ను కొట్టాలరా. సిస్టమ్ అనుకుంటున్నా బండి అనుకుంటున్నా. రే స్టార్ట్ అయిందిరా. నేను ఈ సిస్టంతో పని చేయను రాబాయ్. ఒక్క చీరతో 4 అమ్మాయి బతికేలాగుంది. ఈషా Yeah. 1 million ని 5 డివైడ్ చేయి. అర్థమైంది. अच्छा हाँ हाँ हाँ. అమ్మా నీ కాలు మొత్తం పైనుంచి కింద వరకు పొజిషన్లో. Hi guys. Hi Isha. హాయ్ ఈషా. Surprise. Wow. I just got it. My Oh, God. see you. Nice. సూపర్. Ta-da! Look at that. कैसा लगा? What do you think? Can I kiss you? Yeah. అరే నేను చూడరా. హలో ఇషా, కెన్ ఐ కిస్ యూ? No. థల్ అందుకే చెప్పినారా భయ్ అటాచ్ బాత్రూమ్ ఉన్న ప్లేస్ చూడమని. హార్దిక్ పటేల్కి విన్నారా? ఆడి కూడా రిజర్వేషన్ కావాలంట పటేల్ వాళ్ళకి. అరే మా ఊరోళ్ళకైతే ఇవ్వాలా రిజర్వేషన్లు? ఇచ్చేయండి. దేశం క్రికెట్ గ్రౌండ్ అయిపోయిందిగా, ఎవ్వడికి తోచినాడు పనిచేసుకుంటారా. వీడికి ఇచ్చేయండి, వాడికి ఇచ్చేయండి, బాగా అలవాటు అయిపోయింది. అవునరా, అన్ని స్టేట్స్ లో అన్ని కులాలకి రిజర్వేషన్లు ఇస్తారు, మైనారిటీలకు ఇస్తారు, Reservations. Yeah, man. At one point they treat us like we're equal और उसके बाद reservation दे दो लड़कियों को. We can do our own job, please. And we are strong enough. మా పనులు మేము చేసుకోగలం. నువ్వు నోరు మూసుకుని కూర్చో.
सलमान खान अपने ट्रायल से फ्री हो गया है फाइनली. ఈ దేశంలో సెలబ్రిటీ అయితే చాలు ఏదన్నా చేయొచ్చు. గవర్నమెంట్ ని పాకెట్లు పెట్టుకో, వాళ్ళతో పతంగులు ఎగిరే సరిపోతుంది. అండర్స్టాండ్ దట్ గవర్నమెంట్ అండ్ జ్యుడిషియరీ రెండు వేరు వేరు విషయాలు. ఈ రెండింటిని అసలు కలపకూడదు. అర్థమైందా? అవును రేఖ, అంతా హ్యాపీగానే ఉన్నారు. సల్మాన్ ఫ్యాన్స్ హ్యాపీ, నమో ఫ్యాన్స్ హ్యాపీ. వై ఆర్ యూ వరిడ్? నీకేం బాధ? అరే పోన్లేరా భయ్, ఈమె ఎస్ఆర్కే ఫ్యాన్ అనుకుంటా. Hi guys. कहाँ हो तुम लोग? Upen. Hi. Hi. Okay, you guys have to tell me what you guys want to do with your share of money. కెమెరా ఇటు ఏంటి మేడం? నా మాట నువ్వు అంటావేంట్రా? హల్, నీది కెమెరా వెనక ఉండాల్సిన ఫిగర్ కాదు, ముందు ఉండాల్సిన ఫిగర్. చెప్పండి మేడం, మీరు మీ ₹1,00,00,000ని ఏం చేస్తారు? Let's see. Maybe New York, Wall Street. एक जॉब ऑफर भी आया है, so yeah. అరే అమెరికా, నేను కూడా వస్తా కదా నీతో పాటు. అక్కడ వెళ్ళి ఒక టైలరింగ్ షాప్ పెట్టుకుందాం. నేను బట్టలు కట్ చేస్తా, నువ్వు డబ్బులు తీసుకో. నేను బట్టలు కట్ చేస్తా, నువ్వు డబ్బులు తీసుకో. అక్కడ ఎలాగో ఎంత చిన్న బట్టలు వేసుకుంటారు కదా, మజా వచ్చేస్తుంది. డాలరా డాలరా డాలరా. Listen guys, program cancelled. I don't know where I'm going anymore. నా కోటిని బ్యాంక్లో వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని బ్యాంక్లో వేసి మళ్ళీ ఇంట్రెస్ట్, మళ్ళీ బ్యాంక్, మళ్ళీ ఇంట్రెస్ట్, మళ్ళీ బ్యాంక్. రిటైర్ అయ్యేసరికి ఒక 100 కోట్లైనా అవుతాయని నా అంచనా. అప్పుడు మనల్ని కూడా అర్జున్ అంబానీ అనే పైసాని అట్రాక్ట్ చేస్తుంది. నాకు ఎప్పుడైతే ₹1,00,00,000 వస్తాయో నేను బాగా బలిసినోడిని చూసి పటాయిస్తాను. గంగూలీ లాంటి వాణ్ణి. గంగూలీగా నిన్ను వదలడ్రా. నేను సినిమా తీస్తా నా డబ్బులతో. ఇప్పుడు వస్తున్న సినిమాల కన్నా మంచి కంటెంట్, యాక్టింగ్, మ్యూజిక్, కిక్ యాస్ కాన్సెప్ట్ ఉంది నా దగ్గర. హీరో ఎవడ్రా? వారసుడా? మన స్టోరీయే సినిమా తీయచ్చు కదరా. లేదురా, ఇండియాలో సినిమాలు టెన్షన్తో నడుస్తాయి, డ్రామా ఉంటుంది. కానీ మన స్టోరీలో డ్రామా, టెన్షన్ ఎక్కడుంది? టెన్షన్ ఉంటేనే మజా. అది నిజమే, ఫ్యాక్ట్ ఇది. కరెక్ట్. ఇటువరా, నువ్వు చెప్పరా, నువ్వేం చేస్తావు? కరెక్ట్, ఇందాక నుంచి మమ్మల్ని అడుగుతున్నావు. నాదే ముందు దోస్త్, నేను నాకు వచ్చిన షేర్ మొత్తం ఊరు డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తా. అమ్మాయ్య సచ్చేది ఆటనే, ఎట్లో అట్లా సస్తం గాని సిటీకి రామంటుండ్రు. ఊరు నా కోసం చూస్తుంది, నేను నా ఊరి కోసం, ఊరి జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలి. గైస్, మనందరం మన షేర్లో నుంచి సగం వీడి ఊరి కోసం ఇవ్వాలి. हाँ, आखिर शुरुआत उसी गांव से तो हुई थी. I think we all should. రేయ్, నీకు పైసలు ఇస్తున్నాం, స్కామ్ చేయకు. గుడి గంటకి బడి గంటకి ఊరి పడిన మనసు తెలివే నా ప్రతి అడుగు అటువైపే ఈనాటి ఆశలే మా పల్లెకివ్వగా రేపటి గెలుపై ఉంటారే నా ఊరి గుండెపై నా పేరు రాయనా నా ఊరి గుండెపై నా పేరు రాయనా. ఊరి
సడిలో చిరుతనిలో ఉడమి ఒడిలో సెగలు కలిగి బదులు తెలిగి పరిమళములా పిలిచుకొనే శ్రమణిగే లాజిక్ బాంబ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మాల్వేర్. ఒక 100 కంప్యూటర్లున్న నెట్వర్క్లో ట్రిగర్ చేస్తే ఒక బిల్డింగ్ని పేల్చేయగలదు. మాల్వేర్ని ఒక మెసేజ్తో పంపించాలి. ఎలా అంటే టెంప్టింగ్గా ఉండేది. అంటే ఒక అమ్మాయి లేదా లాటరీ న్యూస్ ఇన్కార్పొరేట్ చేసి మెయిల్ చేయాలి. ఎవరైనా సరే మన మెయిల్లో పంపించిన లింక్ మీద క్లిక్ చేస్తే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ క్రియేట్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ ద షార్ట్ సర్క్యూట్ కబూమ్ అంతా బూడిదే. ఇండియాలో దీన్ని మొదటిసారి వాడింది ఎవరో తెలుసా? అది నేనే. బియర్ ప్లీజ్ హ్యావ్. కానీ సార్ అంటే ఇప్పుడు అదంతా ఎందుకని? Eureka is ready for launch! $1 fucking million! Let's go party tonight! మేము వెళ్తున్నాం, వస్తారా? ఏం చేస్తారో తెంగరదవా. ఇది పని చేయట్లేదురా భయ్. రే ఆపండ్రా, నేను కూడా వస్తున్నా మీతో పాటు. ఉండు బాస్. ఓపెన్ ఇట్ బాస్. ఇట్స్ యురేకా. Eureka! 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 Yes! Shall I, boss? అరే జల్దీ రండ్రా భయ్, ఎంత మెల్లగా వస్తుండ్రు. ఇగోరా భయ్ బాటిల్ పట్టుకో. అరే పట్టుకోరా. మొత్తం బాడీ నప్పుతుందిరా బాబు. ఏందిరా భయ్? అన్ని ఒకేసారి ఎలా క్రాష్ అవుతాయిరా? రే ఏదో గడబడి ఉందిరా, గడబడి ఉంది. గడబడేం లేదురా.
మొత్తం ఈ పాగల్ వల్లే అయిందిరా. నేను చెప్పినా జాబ్ చేసుకుందామని, కానీ లే వీడికి స్టీవ్ జాబ్స్ అవ్వాలనుంది. సాలే నువ్వు కూడా చేయలే, మమ్మల్ని కూడా చేయలేదు. ఏం మాట్లాడుతున్నా సాలే? సాలే మీ అందరికి ఫుల్ గా పగిలింది కదా. ఏ సాలే మీరందరు నన్ను ఏమన్నారా? నేను మిమ్మల్ని అమీర్ పెట్టి తిప్పుతున్నానుగా. ఇప్పుడు పోయి తిరగండిరా, ఈ పిండేష్ గాడిని చేయండి లీడర్. పోయి సంపాదించుకుంటారా. డాలరా డాలరా డాలరా. అయింది అయింది కదా, ఇప్పుడు లొల్లు పట్టుకుని ఏం లాభం? ఏం కాలేదురా, షార్ట్ సర్క్యూట్ సిస్టమ్ లో అయింది, మైండ్ లో కాదు. Guys, this is ప్రోగ్రామ్ not అంతా ఇక్కడ ఉంది. ఏం చేద్దాంరా ఇప్పుడు? అర్జున్ ఏమేం కాదు చూడు ఒకసారి. అరే హార్డ్వేర్ రీప్లేస్ చేయొచ్చురా, కానీ యురేకానే. Guys, we are so fucked, man. నేనేదో తమిళ్లో అన్నానా? మొత్తం ఈ సాలే పిండేష్ గాని వల్ల అయింది. సౌండ్ వచ్చిందంటే చూడు. ఈ ఐడియాకి బ్రేక్ త్రూ ఇచ్చింది వాడు. గాంగులీతో కాంట్రాక్ట్ సైన్ చేయించింది వాడు. మీరందరూ లైఫ్ లో డాలర్ల మొహం కూడా చూడలేదు. అందరికి $1 మిలియన్ డ్రీమ్ చూపించింది వాడు. నువ్విప్పుడు ఇంకొక మాట అన్నావో చూసుకో. Then he should have done it all by himself. What the fuck are we here for? No way. I'm not leaving this. I'm not fucking leaving this. ఇవాళ కనుక భయపడితే జీవితం మొత్తం ఒక లూజర్గా బతకాల్సి ఉంటుంది. ఎస్, నేను చేసి తీరుతాను. మనందరం కలిసి చేద్దాం రా. గైస్, ఆల్రెడీ కోడ్, మోడల్, లాజిక్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద మైండ్ మ్యాన్. వీ కెన్ డెవలప్ ఇట్. రే మనం మనసు పెట్టి పనిచేస్తే సరిగ్గా వారం రోజుల్లో యురేకా మళ్ళీ బ్రతుకుతుందిరా. వన్ వీక్ లో ఈ ప్రోడక్ట్ నాకు రెడీ ఫర్ లాంచ్ కావాలి. సో ప్లీజ్ వర్క్ హార్డ్, పుట్ ఇన్ యూర్ 100%. గెట్ ఇట్ డన్ ఫాస్ట్. ప్రోడక్ట్ రెడీ అయ్యేదాకా ఎవరు ఇంటికి వెళ్ళేది లేదు, నిద్రపోయేది లేదు. గాట్ మీ? గెట్ టు వర్క్. ఆంబ్యాంక్ వాళ్ళు ప్రోడక్ట్ రిలీజ్ కి ప్రిపేర్ అవుతున్నారని ఎక్స్ కలీగ్ మెసేజ్ పంపింది అబౌట్ యురేకా లాంచ్. ఇది మన ప్రోడక్ట్ కదరా, హౌ కెన్ దే డూ దాట్? డెలివరీ డేట్ రేపే కదరా, మేబీ ప్రిపరేషన్ చేసుకుంటారేమో. Yeah, man. Okay. Let's get to work. సో నేను చెప్తుంది ఏంటంటే ఇది ఫైనాన్షియల్ మాడ్యూల్. బట్ గైస్, హౌ డు దే నో అబౌట్ దిస్ నేమ్ యురేకా? మనం అయితే చెప్పలేదు వాళ్ళకి. Yeah, that's right. I mean, we didn't even mention that in our agreement. యురేకా అనే పేరు తర్వాత డెవలప్ అయిందిగా. అవును. ఆ గంగులీకి ఫోన్ చేస్తావా? దీని ఫోన్ అయితే ఎత్తాడు ఏదో. హాయ్ ఈషా, హౌ ఆర్ యూ? హలో మిస్టర్ గంగులీ. మిస్టర్ గంగులీ సార్, నేను ఉపేన మాట్లాడుతున్నాను. హలో హలో, కట్ చేశారా? మరోసారి ట్రై చేయి. You have reached the voicemail box of Avinash Ganguly. You have reached the voicemail box of You have reached the voicemail box of Avinash Ganguly. నాకేదో కొడుతుంది. రే గాంగులీ సాలే, ఏమనుకున్నారా? మా యురేకా పేరు తీసుకొని దొబ్బేస్తావా సాలే? నా చేతిలో ఏమని తెలుసా నీకు? You have reached the voicemail box of Avinash Ganguly. You have reached the voicemail box of Avinash Ganguly. You have reached the voicemail box
గురించి మాట్లాడుతున్నావు? నా సాఫ్ట్వేర్ దొంగతనం చేసి నాకే అమ్మాలని చూసావు. ఆ డబ్బులేనా? ప్రాఫిట్ షేర్. అమెరికన్ బాసెస్ తో నా డీల్ ఫైనలైజ్ అయింది. 4-5 మిలియన్లు ఎక్కడికి పో, నేను వదిలేసాను వాళ్ళని. కానీ నా ఈగో అది ఒప్పుకోవట్లేదు. గాయమే మీ గమ్యమా, ఈ వంచనే మిగిలే దూరమా. క్షణం క్షణం పెంచిన ఆశలే, కదం కదం కలిపిన ఊహలే, కణం కణం నిప్పుల వర్షమై మనోరణం మార్చే గాయమై. సమాధి అయిన క్షణాలలో కలే జారిపోయే, నిరాశలే విశ్వాసమైన, వినోదమే విషాదమైన, పరాభవం ఇలా ఆక్రోశమయ్యే. అడుగడుగు ఆలోచించే ఒడిదుడుకులు చేసే గాయం నేర్పే పాఠం. అతో ఇతో ఎటో ప్రయాణం, అనుక్షణం ఏదో ప్రమాదం, దహించిన సహించదా ప్రాణం. క్షణం క్షణం పెంచిన ఆశలే, కదం కదం కలిపిన ఊహలే, కణం కణం నిప్పుల వర్షమై మనోరణం మార్చే గాయమై. లీగల్ నోటీస్ వచ్చింది. ఆమ్ బ్యాంక్ పంపింది. వాట్? ఏమని? మనం వాడి ప్రోడక్ట్ ఐడియా కొట్టేసి వాడికే అమ్మడానికి ట్రై చేశామని. అగ్రిమెంట్ వాళ్ళు డ్రాఫ్ట్ చేశారు కదా. ఎస్ అంకుల్. క్లియర్గా తెలుస్తాను. ఇదే ప్రాబ్లం. కాపీరైట్లో ఇంత అన్సర్టైన్గా, మీరింత ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాం. అందుకే క్రిమినల్స్ దే జస్ట్ హ్యావింగ్ ఎ బాల్. ఇక్కడ ప్రోడక్ట్ ఒక చిన్న ఐడియా మీద డిపెండ్ అయింది, రైట్? ఈ ఐడియా ఎవరికైనా రావచ్చు, ప్యారలల్ థాట్స్. ఈ ఐడియా మీదే అని చెప్పడానికి మీ దగ్గర ఏమి కాంక్రీట్ ప్రూఫ్ లేదు. ఇస్ ఇట్ సంథింగ్? బి, అగ్రిమెంట్లో ఎక్కడా కూడా ప్రోడక్ట్ గురించిన డీటెయిల్స్ ఏవి ఇవ్వలేదు, జస్ట్ బ్యాంకింగ్ ప్రోడక్ట్ అని ఇచ్చాడు. సి, ఈమెయిల్స్ మీ దగ్గర నుంచి వెళ్ళాయి, ఒక్కటైనా రిప్లై వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా? డి, అగ్రిమెంట్కి సరిగ్గా ముందు రోజు
పేటెంట్స్ తన పేరు మీద రాయించుకున్నాడు. అన్ని డీటెయిల్స్తో సహా ఇప్పుడు యురేకా వాడి చేతిలో ఉంది. ఏంటి? లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ యూఎస్లోనే జరుగుతాయనుంది. ఈ కేసులు గట్రా ఇవన్నీ వదిలేసి మంచి జాబులు వెతుక్కొని సెటిల్ అయిపోండి. బట్ సార్, వాట్ అబౌట్ దిస్ లీగల్ నోటీస్? ఇదే, ఐ మీన్ డోంట్ వరీ అబౌట్ దిస్. ఇది జస్ట్ వాడు మిమ్మల్ని భయపెట్టని చేశాను. షూర్ సార్, యూ కెన్ గో నౌ. యా, కథించిన ప్రతి క్షణాన్ని గురించిన నిర్వేద భావం గడించిన పథం నిరీత్తమే అవుతుంటే శపించిన మనోగతాన్ని చలించని జీవితాన్ని జయించిన గుణం కనిపించని కలకలమే చూసే నయనం ఏమంటుందో జరిగే పయనం Yes, we are launching Eureka. Eureka! 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 క్షణం క్షణం పెంచిన ఆశలే కథం కథం కలిపిన ఊహలే గణం గణం నిప్పుల వర్షమై మనోరణం మార్చే గాయమై ఎలా చెప్పాలరా మీకు? ఎక్కడ చెప్పాలి? ఇదిగో 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 ఇది ఇది గేట్వే కంట్రోల్ నుంచి గేట్వే నుంచి వైరస్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్నాళ్ళు బేసిక్ టార్గెట్ ఫైర్ వాల్ ఉండేది. వైరస్ ఇస్ నాట్ ఎ ప్రొటెక్షన్ అని బ్లాస్ట్ చేసి ఐ మేడ్ ద లాజిక్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. మొత్తం నుంచి ఎవరు కాదు బ్యాచ్ ప్రిపేర్ చేస్తారు. చూడండి, ఇది ఇది ఈ బ్లాక్ నుంచి లింక్ చేసుకుంటూ పోవాలి. నేను చెప్తాను, 1 2 3 4 నార్మల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ నోట్ చేస్తే ఫేక్ టైం డిలే పెట్టాయి. ప్రాసెస్ తక్కువైనట్టు పైకి కనిపిస్తాయి. జరిగిపోద్ది. ఈ ఫేక్ లాజిక్ ని ప్రాసెస్ వెనకాల హైడ్ చేస్తాడు. మనకు కనిపించే ప్రాసెస్ ఒకటి, వెనకాల జరిగే ప్రాసెస్ ఒకటి. అరే ఆడు మనం మొత్తం సిస్టమ్ హ్యాక్ చేసి పడదొబ్బాడురా. పూర్తిగా డెవలప్మెంట్ అంతా ఆడి దగ్గర ఉంది, స్టేజ్ బై స్టేజ్. రే అర్జున్, నువ్వు సీదా చెప్పు. అదేరా, మన గరాజ్ ఉంది కదా, అదే సిస్టమ్ లేవి పెట్టాం కదా, షార్ట్ సర్క్యూట్ అయింది. అదేం లేదు, అంతా వాన్చిలకు లేవి పడి అంతా సోది. ఈ ప్లాంటెడ్ లాజిక్ బాంబ్ అదే. అంతేకాదురా, వీ కెన్ గెట్ అవర్ $1 million బ్యాక్ ఫ్రమ్ ఆమ్ బ్యాంక్. మన $1 million మనం తెచ్చేసుకోవచ్చురా బా. వెయిట్ ఆమ్ బ్యాంక్, లెట్ మీ అండర్స్టాండ్. What's happening? ఏంది ఇదంతా? అర్జున్, యు మీన్ టు సే గంగులీ హస్ హ్యాక్డ్ అవర్ సిస్టమ్ అండ్ వాడే మన ప్రోగ్రామ్ కొట్టేశాడు. ఆడే మన ప్లాన్. He conveniently planted a logic bomb and he blasted our system. నా దగ్గర ప్రూఫ్ ఉంది. This is not the first time he did this. నా దగ్గర అన్నిటికీ ప్రూఫ్ ఉంది. నేను మీకు చూపిస్తాను రా, ఇప్పుడే చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం. He's a fucking cyber criminal రా. ఎక్కడెక్కడ ఉండాలరా? ఏదిరా అది? దొరికింది. చూడండి రా, ఇదే ఆమ్ బ్యాంక్ బ్లాస్ట్, కాట్ బై ఫైర్, ఇన్సైడర్ ఇన్వాల్వ్డ్. చదువు ఇన్సైడర్ జాబ్ మ్యాన్. తగలబెట్టేశాడు మొత్తం. సి ఏది చూపించు. రే చూడరా. రే అసలు ఎట్లయితేరా? ఎందుకు అవదరా, అది 5 నిమిషాల పని. వాడు ఇది ఎలా అయితే చేశాడో మన మీద కూడా అలాగే అటాక్ చేశాడు. లాజిక్ బాంబ్ రై, లాజిక్ బాంబ్. నాకు ఆ రోజే అనుమానం వచ్చింది. సిస్టంతో పాటు ల్యాప్టాప్ కూడా కాలిపోయింది.
అన్ని ఒకేసారి ఎలా క్రాష్ అవుతాయిరా? రే ఏదో గడబడి ఉందిరా, ఏదో గడబడి ఉంది. అరే పవర్ ప్లగిన్ కూడా లేదు, కానీ ల్యాప్టాప్ షేర్ నెట్వర్క్ లో ఉంది. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు, ఇంటర్నల్ అటాక్ వల్ల జరిగింది ఇదంతా. ఎవరికి అవసరం ఉంటుంది? హౌ డు దే నో అబౌట్ దిస్ నేమ్ యురేకా? I added 1 to 1 and then I understood. ఇషా నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? చూపిస్తాను చూడు. దొరికింది, ఇదిగో ఇదే వాడి ఈ మెయిల్ నుంచి ఒక మాల్వేర్ పంపాడు. రే ఇట్స్ బ్యాడ్ మెసేజ్. నువ్వు ఓపెన్ చేసింది? సాలే నీకెట్లా తెలిసిపోయి అది బ్యాడ్ మెసేజ్ అని? అరే ఇట్స్ బ్యాడ్ మెసేజ్, అందరికి వస్తుంది, నీకొస్తుంది. అట్లా చూస్తున్నారేంద్రా? సాలా టర్కీ. నేను టర్కీయా? నువ్వు నన్ను టర్కీ చెప్తున్నావా? అరే సాలే నువ్వు నన్ను టర్కీ చెప్తున్నావా? అరే నేను టర్కీ కాదు సాలేగా. నేను 1-2 సార్లు చమ్కీ షర్ట్ వేసుకుంటే టర్కీ అయిపోయినా? మీరే నాకు అలా చూస్తున్నారు? మీరు నా క్యారెక్టర్ని అనుమానిస్తున్నారా? అరే ఏంట్రా, ఏమైందిరా మీ అందరికి? చెప్పినా కదా నేను టర్కీ కాదని, ఇలాంటి పనులు చేయాలని. నా మాట విన్నారా? ఎందుకు? నేను కాదు టర్కీ, నేను ఇట్లాంటి పని చేయనురా. నా మాట వినండిరా, నేను చేయలేదు. సారీ గైస్, ఐఎమ్ రియలీ సారీ. నాకు తెలీదు నేను చేయబట్టి మీ బతుకులు బర్బాద్ అవుతాయని. ఐఎమ్ రియలీ సారీ. ఊరుకోరా, నువ్వు చేయకపోతే ఇంకో రూట్లో చేసేటోడు వాడు. ఇంతకీ నిన్ను అట్రాక్ట్ చేసింది అమెరికానా అమ్మాయారా? నాటి అమెరికా. బీ సీరియస్ గైస్. అర్జున్, యూ మీన్ టు సే యూ కెన్ యాక్చువల్లీ హ్యాక్ ఇన్ టు బ్యాంక్? ఎస్, నేను ప్రోగ్రామ్ తయారు చేశాను. యామ్ బ్యాంక్ సెక్యూరిటీని క్రాక్ చేయొచ్చు. ఒక్కలో యామ్ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ చూస్తారా కోడ్ చూస్తారా? ఇప్పుడే చూపిస్తా. ఈ కోడ్ మనల్ని తీసుకెళ్తుంది యామ్ బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి. ఇషా ఒకసారి ఫోన్ చెప్తా. నాకు కూడా గంగులీయే. నీకు भी గంగులియా? How is it possible? అర్జున్, ఇదొక్కటే కాదు, వాడి డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వాడు చేసే ప్రతి పనికి రికార్డు ఉంది, అంతా దీనిలో ఉంది. వాడి ఈమెయిల్స్, క్రెడిట్ కార్డ్స్, ట్రాన్సాక్షన్స్, ఆడు తీసుకునే సెల్ఫీలు, ఆడు బొంగులో ఫోటోలు, ఎవ్రీథింగ్ మొత్తం నా దగ్గర రికార్డు ఉంది. ఆడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రికార్డు మొత్తం మెయింటైన్ చేశాను. ఇషా, ఒక్కసారి నీ ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ మార్చు. 2 రోజుల నుంచి నీ ప్రొఫైల్ మీద ఉన్నాడు. He liked it. Yeah, like I Oscar immediately. అక్కడే ఉన్నాడు, ఇంకా నీ ఆల్బమ్ మీద ప్రొఫైల్ మీద అతుక్కుని ఉన్నాడు. అలా గంగూలీ. Such a crazy retard man. రే, నీకు ఎంత నాలెడ్జ్ ఉంచుకొని ఎన్ని రోజులు కాముష్ ఎందుకు కూర్చున్నారా? చేతుల్లో గాజులు తడుకున్నావా? రే, దొంగ చెప్పి మరి దొంగతనం చేస్తాడా? ఇంటికి తాళం వేసినప్పుడు దూరుతాడు దొంగ ఇంట్లోకి. అండ్ గంగూలీ మనకేమైనా చెప్పొచ్చాడా, గాయస్ నేను మీ సాఫ్ట్వేర్ని కొట్టేపోతున్నాను అని? ఇప్పుడు వస్తుందిరా మజా. మనం ఆ గంగులీ గాడికి చూపిందాం, మనం కూడా ఇక్కడ కూర్చొని గోటీలు ఆడతలేదని. చెప్పు చీఫ్, వాట్స్ ద ప్లాన్? ప్లాన్ ఇస్ సింపుల్ రా. ఫస్ట్ యామ్ బ్యాంక్ వైఫై సిగ్నల్ దొరికే ప్లేస్కి వెళ్ళి, ఆ తర్వాత
ఆర్ యు సీరియస్ ఉపేన్? దిస్ ఇస్ క్రైమ్ అండ్ ఐమ్ నాట్ ఇంటూ దిస్. నువ్వు ఇంత వీక్ ఎప్పుడైపోయావు? ఇంత నీచానికి తయారవుతున్నావు? వీక్నెస్ ఎవడో వస్తాడు నిన్ను వాయించిపోతాడు, కానీ నువ్వు ఏం చేయలేక ఏడుస్తూ కూర్చుంటావు చూడు, అది వీక్నెస్ అంటే. నీకు తెలుసు వాడు మళ్ళీ వస్తాడని, కానీ నువ్వు గాజులు తొడుక్కుని ఎదురు చూస్తుంటావు చూడు, అది వీక్నెస్ అంటే. అండ్ నువ్వు ఆ బ్లడీ క్రిమినల్ ని సపోర్ట్ చేస్తున్నావా? క్రైమ్ ని తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడానికి. క్రిమినలా అయితే పోలీసులకు చెప్పొచ్చు కదా, పిచ్చి కింద శిక్ష పడేలా చెయ్యి. వెళ్దాం రా, కేసు ఫైల్ చేపిద్దాం, మీ లాయర్ అంకుల్ పిలిపిద్దాం. నీకు మీ అంకుల్ కి మీ మొత్తం ఫ్యామిలీకి ఇది చూపించాడు. And what about our money? What about $1 million, man? వాడు మనకు చేసిన అన్యాయం వదిలేద్దామా? గైస్, ఇట్స్ నాట్ క్రైమ్, ఇట్స్ రివెంజ్. It is revenge. రివెంజ్ అందరికి తెలుసు. ఒకసారి గుర్తుంచుకో, మొదటిసారి వాడిని కలిసినప్పుడు వాడు ఎలా నవ్వాడో గుర్తుందా? ఎందుకంటే వాడికి తెలుసు వాడు మళ్ళీ బచాయిస్తాడని. మళ్ళీ మళ్ళీ చావు కొట్టాడు, అక్కడే రోడ్డు పైన మన చావు కుదిరేసి వెళ్ళిపోయాడు. ఉల్టా దొంగతనం చేసినమని బలిదాం. మనం దొంగలనిగా ఇదేగా వాడనింది. ఇప్పుడు చేద్దాం. Guys, it's not crime. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారా? రివెంజ్ తీసుకున్నా, రివెంజ్. It's revenge. రివెంజ్ రివెంజ్ It's fucking revenge. రివెంజ్. బట్ ఒకవేళ మనం చేస్తుంది తప్పనిపిస్తే నేను బయటికెళ్తా. నన్నెవ్వరూ ఆపద్దు. ఎవ్వరైనా, నువ్వైనా ఉపేన్. అర్జున్ ప్లాన్ ఏంట్రా? ప్లాన్ సింపులే. బ్యాంక్ ఆఫీస్ వైఫై కనెక్ట్ అవ్వాలి ఫస్ట్. తర్వాత అడ్మిన్ పాస్వర్డ్ క్రాక్ చేయాలి. అప్పుడే లోపలికి వెళ్ళగలం. రే, మనం లాగిన్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది కదరా. మాస్క్ ఐపీ వాడతాం రా. ఆఫీస్లో ఏదో ఒక డివైస్ డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీ చేసి కనెక్ట్ అవుతాం. ఇలా చేస్తే మన డివైస్ వాళ్ళకి స్టాటిక్ ఐపీగా కనిపిస్తుంది. గుడ్. అరే, ఇది మాస్ట్ ఐపీ ఏంట్రా బాబ్? మన ఏరియాలో 10 మంది వాచ్మెన్ ఉన్నారనుకో, నువ్వు వాళ్ళ బట్టలు వేసుకున్నావు అనుకో, వాళ్ళకి అనిపిస్తుందిగా నువ్వు వాచ్మెన్ అని, కానీ నీకు తెలుసు నువ్వు దొంగని. దొరికింది రై. గాట్ ఇట్. బ్యాంక్ _zone. అవసరం మస్తుంది కదా, కిర్రాక్. చెప్పండి రా, ఏం చూస్తారు? కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ ఏది పడితే అది చూడొచ్చు. ఇదిగో అన్నీ మీ ఎదురుగానే ఉన్నాయి. ఖాళీ ఒక 10 రూపాయలు చోట రీఛార్జ్ చేశారా? చుబ్బే. అమేజింగ్. ₹1 తీయాలన్నా ఆడి పర్సనల్ పాస్వర్డ్స్ కావాలి. అంత ఈజీ కాదు. ఇదిగో ఆఫీస్ రూమ్, పార్కింగ్ లాట్, సీసీటీవీ ఫుటేజ్. ఇదిగో ఇక్కడ మన వెహికల్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్. ఫక్. ఇదిగో ఇది వాడు లాస్ట్ స్కైప్ కాల్. అన్ని ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడి నుంచే మనం దొంగతనం చేసేది. ఏ దేశంలో ఎన్ని అకౌంట్లు, డబ్బులు, లాకర్స్, ట్రాన్సాక్షన్స్, గైస్, నేను ఆలోచించేదే మీరు ఆలోచిస్తున్నారా? మనం 1 మిలియన్ దగ్గర ఎందుకు ఆగాలి? 1 మిలియన్ దొంగిలించిన 6 మిలియన్స్ అయినా పట్టుబడితే పడే శిక్ష అయితే ఒకటే. రే, మన ఎదురుగా $బిలియన్స్ ఉన్నాయిరా, $బిలియన్స్. రివెంజ్ తీసుకుందాం అనుకున్నాగా, అదేదో గ్రాంట్గా తీసుకుందాం. ఏమంటారా మీరు? కరణ్, What do you mean? మీనింగ్, ఇన్ని రోజులు అందరికీ దూరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, దానికి ఒక లెక్క ఉంటుందిగా. ఎరా, సో నీకు వీటన్నిటికీ ఓ లెక్క కావాలి. ఎంత లెక్క కడతావు దీనికి? $1 మిలియన్ పర్ హెడ్. అది లెక్క చాలా? అప్పుడు దొరుకుతుందా నీకు నీ అవమానానికి సరైన లెక్క? నీ కళ్ళకు అత్యాసపుర కమ్ముకుంది. పూర్తిగా బ్యాంక్ ని దోచుకున్నా కానీ తీరదు ఉపేన్. నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ నాట్ లైకింగ్ ద వే వి ఆర్ డూయింగ్ దిస్. నిన్ను స్టెప్ బై స్టెప్ ఒక క్రిమినల్ గా మారడాన్ని చూస్తూ నేను భరించలేను. ఐఎమ్ గోయింగ్. రేఖా ప్లీజ్ అండర్స్టాండ్. మర్చిపోయావా ఆ రోజుల్లో టీ తాగడం కూడా డబ్బులు లేకుండా ఎన్నో సార్లు ఖాళీ కడుపుతో పడుకున్నాం, గుర్తులేదా? అప్పుడు కూడా నువ్వు బ్యాంక్ ని దోచిద్దామని ఆలోచించలేదు. అత్యాస నిన్ను కుక్కల మార్చేసింది ఉపేన్. మనం ఎలాగో బ్యాంకు దోచుకుంటున్నాగా. తెలుసు నువ్వు ఇదే మాట అంటావని. రేఖా,
గైస్ జస్ట్ 1 million. సో బ్యాంక్లోంచి పైసలు ఎత్తడానికి 4 దారులు ఉన్నాయి. ఫస్ట్ది క్రెడిట్ కార్డ్ డేటా సెల్లింగ్. ఇందులో ఏం చేయాలంటే మొత్తం కస్టమర్ అకౌంట్ డేటాబేస్లోంచి వాళ్ళ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ డౌన్లోడ్ చేసి బ్లాక్ మార్కెట్లో వెంటనే వాటిని అమ్మేయాలి. ఒక్కో దాని మీద $1 వరకు ఇన్కమ్ వస్తుంది. पर इसे खरीदेगा कौन? ఉన్నారు కొనేవాళ్ళు. యు నో వాట్ ద బెస్ట్ పార్ట్ ఈస్, ఎవరు అమ్మారో వాళ్ళకి, ఎవరు కొన్నారో మనకి తెలియదు. అరే భాయ్, ఈ క్రెడిట్ కార్డ్ నెంబర్లు ఏంట్రా? అరే నేను చెప్తాను, నీ కార్డు మీద కెనడాలో డాలర్లలో షాపింగ్ చేస్తారు. అది ఇక్కడ నువ్వు INR-లో బిల్లు కడతావు. ఓకేనా? Time consuming, man. అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్. ఏం పర్లేదు. సెకండ్ మెథడ్ ఉంది, ATM కార్డ్ క్లోనింగ్. బ్యాంక్ డేటాబేస్లోంచి ATM పిన్స్ తీసుకుని డైలీ విత్డ్రా లిమిట్ పెంచాలి. ఆ కార్డ్స్కి డూప్లికేట్స్ క్రియేట్ చేసి అన్ని కార్డ్స్తో ఒకేసారి మనీ విత్డ్రా చేసుకోవాలి. కానీ జరగాలంటే మనం US వెళ్ళాలి. ఇక్కడ డాలర్స్లో విత్డ్రా చేయలేం కదా. ఆవిడ ఉంటే CD ఎందుకురా? స్విమ్మింగ్ బ్యాంక్ ఏంటి హుసేన్ సాగర్లో ఉందా? Oh God. రే నాకు స్విమ్మింగ్ రాదురా రే. ఎవ్రీ అకౌంట్ విల్ హ్యావ్ మనీ ఇన్ డాలర్స్ అండ్ సెంట్స్. వాటిలో సెంట్స్ని రౌండ్ ఆఫ్ చేసి వాటన్నిటిని ఒక టెంపరీ అకౌంట్ క్రియేట్ చేసి అందులో పడేస్తాం. అలా మన $1 million తెచ్చేసుకుంటాం. దిస్ ఇస్ స్కిమ్మింగ్. అర్జున్, ట్రాన్సాక్షన్ అవుతే కస్టమర్కు SMS వస్తుంది కదా. అందుకే SMS ట్రాన్సాక్షన్ మినిమం $1 జరిగితేనే కానీ వచ్చేలా క్రైటీరియా ఉంది. प्रॉब्लम ये है कि ये बहुत टाइम टेकिंग है यार. ఏ ఒక్క కస్టమర్కి అనుమానం వచ్చినా కంప్లైంట్ చేస్తే దొరికిపోతాం. ఎగ్జాక్ట్లీ, దిస్ ఆర్ వెరీ లాంగ్ ప్రాసెసెస్. నువ్వు ఫాస్ట్ గా ఏదో ఒకటి చేసి బయటపడే దారి వెతకాలరా. हाँ. అలా అయితే ఒకటే దారి, డైరెక్ట్ అటాక్. క్విక్ బట్ ద మోస్ట్ డేంజరస్. ఒక మారుమూల ప్రదేశంలో, అంటే నార్త్లో ఏ హిమాలయాసో, సౌత్లో కేరళ, అక్కడ టెంపరీ అకౌంట్ ఓపెన్ చేస్తాం. బ్యాంక్ సర్వర్ని హ్యాక్ చేసి మనం కలెక్ట్ చేసిన డబ్బంతా అకౌంట్లో వేసేస్తాం. వాళ్ళు రియలైజ్ అయ్యేలోపు అక్కడి నుంచి విత్డ్రా చేసుకుని దొబ్బేస్తాం. Guys, I think this is the best idea. We should go for this. అర్జున్, ప్లాన్ ఏంటి? నేను కోడ్ ప్రిపేర్ చేస్తాను. దానికోసం నాకు గంగూలీ గడి వాయిస్ ఫైల్స్, వాడి ఫింగర్ ప్రింట్స్ కూడా కావాలి. అది లేకుండా పాస్వర్డ్ క్రాక్ చేయలేం. Don't worry. I'll take care of that. He's ready to give his fingerprints all over my body. కరణ్, నువ్వు కేరళ వెళ్ళడానికి ప్రిపేర్ అవరా. ఒక పని చేయి, ఫస్ట్ ఒక NRI గెటప్ వేసుకో. బాబీ రాజ్ శర్మ ఫ్రమ్ కాలిఫోర్నియా. కరణ్ బన్ గయా జెంటిల్మ్యాన్. అర్జున్, వాడికి ఒక పాస్పోర్టు, మనకు ఫేక్ కంపెనీ, దానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేయి. కరణ్, నువ్వు కేరళ వెళ్ళరా, రీసెర్చ్ చేయి. ఎక్కడో మారుమూల ఒక బ్యాంక్ పట్టుకో. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఉండాలి. అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేసి కాల్ చేయి. Pirate Solutions. Pirate Solutions, sir. The company's name. Yes, Pirates. My sorry is okay, but rules are very hard these days. There are so many questions you have to answer. Why so much money? What is the source? What is the purpose of your business? Why you want to withdraw total money at a time? Why your company's name is Pirates? When will that money come again? I will ask my American partner to talk Now? with you. It will be midday, no? It will fine. Hi, this is Richard Branson. Sir, we have wonderful online transfer facility. We can give Indian rupees within 24 hours. Check all documents from my partner. Sir. And remember, sir, it's $1 million, and there's more to Sir, come. what's your good name, sir? I beg your pardon? Richard Branson. Richard Branson. Talk to Mr. Raj, please. Yes, Richard. No worry. Shut up, you scoundrel. What is he asking? He's asking if the girls are good in the bank. There are so many in outside the bank.
రే దొరికిందిరా, రే దొరికింది. ఎక్కడున్నారా రేఖ? రే ఇజాజ్, ఫక్ ఐ కాంట్ బిలీవ్ ఇట్. వారిని ఉక్రెయిన్ సర్వర్ దొరికిందిరా. కరణ్ ఎలా ఉన్నావు బే? అరే పగులుతుందిరా ఇడా. మొదటిసారి ఇన్ని పైసలు చూస్తున్నా, గది క్రైమ్ చేస్తున్నా. రే మేనేజర్ వచ్చాక. సార్ యా గుడ్ మార్నింగ్. I'll come. You don't worry, buddy. The bank manager is too cooperative. Guys, account will be opened in 3 days. So, Isha. John, my regular. John, my regular. Ijaz. Were you out of your mind? I mean, especially after how he proposed to me. What the fatso? Come on, yaar. Isha, he's such a loser, good for nothing. How could you do that? Especially after what he has done to me, what they have done to me. You still friends with them? That's why I wanted to apologize to you. उनकी बात छोड़ दीजिए. आप मुझे बताओ, अगर आप मुझसे प्यार करते तो wait. I mean, చేస్తేనా? చేస్తే? After all this, Isha, come on, it's quite obvious, yaar. Isha, you know what? All these days I have a soft corner for you. నేను నిన్ను ఆఫీస్లో చూసినప్పటి నుంచే నీకు ఆ విషయం తెలుసు అనుకున్నాను. तो फिर आप मुझे कैसे प्रपोज करते? Right now? Yeah. Hi, I'm Avinash Ganguly and I love you. As simple as that. Hi, I'm Avinash Ganguly and I love you. Oh, come on, give me a break. I'm Avinash Ganguly and Janeman. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. Wow. I don't believe you. What? You don't? No. All right. She needs proof. Okay. Something is coming up. Wow. Janeman. నేను ఆమెను పటాయిస్తున్నాను అనుకున్నాను. ఆమె నన్ను ఫసాయిస్తుంది అనుకోలేదు. That's so sweet, Avi. Can I kiss you? ఒక్క ముద్దిచ్చి నా ఫింగర్ ప్రింట్స్ వాయిస్ పాస్వర్డ్స్ తీసుకుంది. కోడ్ రెడీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అవడానికి వెయిటింగ్.
Avinash Ganguly and give me a break. Unauthorized lot. 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 Kiran, come over. There was a security breach last night. Network admin team. Check chesara? నోటిఫికేషన్స్ చెక్ చేశారా? ఏం లాభం రా ఇప్పుడు చూసుకొని? మీ షిఫ్ట్ లో ఏం కొట్టించుకుంటున్నారు? డోంట్ లుక్ ఎట్ మీ లైక్ దట్. ఐ వాంట్ సొల్యూషన్స్. గివ్ మీ ఫకింగ్ సొల్యూషన్స్. సార్ పాస్వర్డ్ చేంజ్ చేసేద్దాం సార్. ఏ ఎదరా నేను ఇంటర్వ్యూ చేసింది? ఇది కూడా తెలీదా? ఒక్కసారి సెషన్లోకి ఎంటర్ అయితే ఇంకంతే. ఇంటర్లోనే కూర్చుంటాడు. తాళాలన్నీ మార్చుకో, పాస్వర్డ్స్ అన్నీ మార్చుకో. వాడు ఇక్కడే ఉంటాడు. Don't you know the basic token management? Any fucking engineering kid will tell you that. 4 network administration teams, 66 security team members, 3-tier security, 1,200 CC cameras, 600 guards, voice recognition, fingerprint access, and how the fuck did? How the fuck? How the fuck? Bloody rodents! Yes! Telisindra! Bring it on! Bring it on! నాకంతా అర్థమైంది. వాళ్ళు మంచి దొంగలు. వాళ్ళకి న్యాయంగా రావాల్సిన $1 మిలియన్ కోసం బ్యాంకుని హ్యాక్ చేస్తున్నారు. కానీ నేను దొంగలకే దొంగని. అందుకే నేను దాన్ని 10 మిలియన్లు చేసి నా యూరోప్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. బెన్ నంబర్ తీసుకోరా. కరణ్ ఓ పని చేయి, మెసేజ్ చేయబే. టోటల్ డీటెయిల్స్ ఓకేరా, జల్దీ చేయండి. ఈ నుంచి బయటపడాలి. గాయస్, అకౌంట్ ఈజ్ యాక్టివ్. వచ్చే సండేనే ముహూర్తం. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా అబ్సల్యూట్ సైలెన్స్లో అయిపోవాలి. చూసేసాగా. పోలీస్! హై బాబాయ్ బాబాయ్, ఏంట్రా ఈ కంప్యూటర్లు ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, గొడవ ఏంటి? అమ్మో, బోర్డు మీద ఏబిసిడీలు అని రాశారంటే గ్యారంటీగా బ్యాంక్ రాబరీ. అమ్మో, బ్యాంక్ రాబరీ విత్ బాంబ్ బ్లాస్ట్. అమ్మో అమ్మో, ఈ మధ్యన ఉగ్రవాద కార్యక్రమాలన్నీ ఇలా ఊరు బయట పాడుబడ్డ బంగాళాలోనే జరుగుతున్నాయి. మీరు మాఫియా కాదురా, ముఠా. ఈ అమ్మాయిలు మిమ్మల్ని పట్టుకోవడానికి మళ్ళీ పోలీసులు గుంపుల కింద బస్సులు వేసుకొస్తారేంట్రా? Hello, Cyber Cell. Can I speak to Mr. Ramohan? There's a man here harassing us. Yeah, just one second. సార్ చెప్పేది వినండి సార్. వినండి సార్, ముందు మాట. Uncle. మాకు కూడా అంకుల్స్ ఉన్నారు. అయితే Mr. Ramohan. రామ్మోహన్ అంట. ఇక్కడ సీతారాం తెల్లనుకుంటా. Cyber Cell Commissioner Mr. Ramohan. ఎవరు? Cyber Cell Commissioner Mr. Ramohan. बात करो ना सर, बात करो ना. ये लो बात करो మాడండి సార్. కమాన్ సార్, ప్లీజ్ మాట్లాడండి సార్. ఛాన్స్ దొరికితే ప్రతివాడు చిరంజీవే. What? Why that look, idiot?
ఎంత పెద్ద పరిచయాలు ఉన్నాయిలే. अरे नहीं है एजाज. ఫట్రీ మేరీ. అరే నాతో గల్తీ ఏమైనా అయితే చిన్న తమ్ముడని మాఫ్ చేసి. एजाज I was just playing. I'm going home. देखा रुक, मैं भी चलती हूँ. ఏమైంది రేఖ? I'm scared. चल. సైబర్ వార్ మొదలైంది. మాకెవరికి తెలీదు, జడ్జి కూడా రెడీగా ఉన్నాడు. Alright guys, I'm ready. What about you? क्या बात है Mark? You're a genius. Okay guys, it's gonna be a long day. Work, but don't forget to enjoy. Hey, ఏంటి కన్నం పెట్టారా? మొదలైంది సార్. ఇదే కదా? అవును సార్, ఐఎమ్ బ్యాంక్ ఇంటర్ఫేస్. So, Kiran, thanks. Where are we? బాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లొకేట్ దర్ సర్వర్. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నామని? $1 on $1 million? How about you, Mark? $1 on $1 million. వాళ్ళు 1 మిలియన్ కోసం మనల్ని హ్యాక్ చేస్తున్నారు, మనం దాన్ని 10 మిలియన్లు చేద్దాం. అర్థం కాలేదా? ఒకటైనా 10 శిక్ష ఒక్కటే. యా కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా. ఈ మాట ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. మన ముగ్గురికి కాక ఇంకెవరికైనా తెలిసిందా? జాన్ గుర్తున్నాడుగా. ఇది వాళ్ళ బ్యాంక్ ఇంటర్ఫేస్ కదా? హా సార్, దిస్ ఇస్ బ్యాంక్ ఇంటర్ఫేస్ అండ్ లుక్స్ లైక్ దే హావ్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ ద ప్రాసెస్. ఆర్ వి గుడ్ టు గో? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. ఏం మర్చిపోవట్లేదుగా మనం? లేదురా, వీఆర్ రెడీ. లెట్స్ డూ ఇట్. యా లెట్స్ డూ ఇట్. Yeah man, let's do it. 3, 3, 2, 2, 1. 1. Go. Go. Way to go. అర్జున్, మనల్ని ఎవరు ట్రేస్ చేయలేరు కదా? నో వేరా, ఛాన్సే లేదు. ఉక్రెయిన్లో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ కూడా తెలియదురా దీని గురించి. గాట్ ఇట్! ఉక్రెయిన్ సర్వర్ 3-tier masking. yes What? Yes. Kiran, my boy, your 1 million will be in your account. దానికంటే ముందు అరే దీంట్లో చిప్సే లేవురా భయ్. Just press the enter button, man. yes the ball, come on, yes the ball. Enter. Yes, दबा दिया. Yes. yes. అరే షురు అయిందిరా. ఇది సక్సెస్ అవ్వాలయ్యా. They should succeed, man. $5,000, $10,000. రేయ్ 300,000, 400,000. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. 500,000, $500,000, man. Unbelievable. 700,000, 800,000. Come on. Boss, they're reaching 1 million. Let them do it. It's reaching. 900,000.
They're going to stop at 1 million. They've already dropped 4 tokens. No. Kiran, pick it up. Immediately. Take full control. నేను ఆపలేకపోతున్నాను. Money transfer shouldn't stop. Money transfer shouldn't stop. I don't know what the fuck you'll do, but this shouldn't stop. This shouldn't stop. Now. Now million. God damn it! Unbelievable. Huh? Yeah. 1 fucking million. Huh? ఏంటి? Arjun, we did it, man. We did it. కొట్టారా గోల్ కొట్టారా పైసలు పెడుతున్నారా Possible, Arjun? Oh shit! It's increasing. అర్జున్ What's going on, Arjun? అర్జున్ ఏమవుతుందిరా What the hell? అదేంటి What the hell is happening right now? నాకు తెలుసు ఇదంతా నీ పని. నీకు ముందు నుంచి 6 మిలియన్స్ కావాలిగా. గాడ్. ఎందుకు జరుగుతుంది అది? అరే అట్లా పెరుగుతుందా? Fuck man. సరే somebody hijack your line రా. Ask him అరే to జల్దీ ఏదో stop ఒకటి right చేయరా. now. Shut up. సరే somebody hijack your line రా. ప్లీజ్ రే జరుగు పక్కరా. God. Shit. The hell is అర్జున్ going ఏంట్రా on? ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థం అవుతుందా? ఏం చేస్తున్నావు? తొందరగా చెయ్యి అర్జున్. Do something right now. Et non pas la seule problème, aucun il y a lieu. Guillemets. ఎవరా వీళ్ళు? హెల్పింగ్ హ్యాండ్స్ రా ఆల్ ఓవర్ ది వరల్డ్. Can they help us? ఏం జరుగుతుందిరా ఇక్కడ? వీళ్ళందరికీ ఎలా తెలిసింది మనం ఇక్కడ ఏం చేస్తున్నామో? ఇలా చేస్తారా హ్యాకింగ్? Oh my god, guys, we've become international criminals, man! నాలెడ్జ్ లేనప్పుడు ఎందుకు చెయ్యాలి అసలు? ఏ షట్ అప్ రే. వన్ పంచ్ చేసుకోనివ్వండి. మనకెలా తెలుస్తుంది మన లైన్ ఇంకోటి హైజాక్ చేస్తాడని? ప్లీజ్ రా. అరే తెలియదా? కానీ ఎవడన్నా హ్యాక్ చేస్తే ఏం చేయాలో బ్యాకప్ ప్లాన్ అయినా ఉండాలిగా. इतने सारे कोई फोरम में जाके किसी को बुला के ये सब करता है क्या? The whole world knows about it, man. రిలాక్స్ ఛాన్స్ లేదు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వదు ప్లీజ్ ఇషాప్ ట్రస్ట్ మీ I don't care, Arjun. You do something right now. Or else we are screwed. You guys are screwed. Royally. Bloody rodents. గంగూలీ సందులో గజ్జల గోల గంగూలీ సందులో గజ్జల గోల. విజయ్ ఎస్ సార్ 6 మిలియన్ అయిపోయింది. దొరికింది. ఇట్స్ స్విట్జర్లాండ్ సర్వర్. స్విట్జర్లాండ్ Server? ఇప్పుడేమైంది? అదేడు वो क्या है? అర్జున్ ఇన్వైట్ హిమ్. అదేరా డ్రాగ్ హిమ్ ఇంటు చాట్. ట్రై చేయి బై. క్లూ దొరుకుతుందేమో. ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నారా? అది రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం టైం పట్టేలా ఉంది.
ఒక్క నిమిషం వదులు. అరే, ఏంట్రా? Ijaz. ఇజాజ్, ఏం చేస్తున్నావు? అరే, చేస్తున్నావు? అరే, నేను చేస్తారా? ఏంట్రా ఇంత గట్టి ఇంతమంది కొట్టుకొని దొంగ చేస్తారా? నువ్వే పీకుతావా ఇప్పుడు బండరా కొడక అరే రిప్లై సాలే మాకు రిప్లై ఇవ్వు. ఇజ్జా. ఏంట్రా ఇట్లా చేస్తున్నావు? సాలే మాకు రిప్లై ఇవ్వు. నీ అమ్మ గోమస్కో. అరే రిప్లై ఇవ్వరా రే. అరే రిప్లై ఇస్తాడు చూడరా. రిప్లై ఇస్తాడు చూడు. నువ్వు చూడరా, నీకు రిప్లై ఇస్తాడు చూడు. వీళ్ళింతే చెత్తగాళ్ళు. పరిస్థితి చేదాటగానే నోటికి పని చెప్తారు. చేయండి చేయండి చేయండి, ఎంత చేస్తారో చేయండి, ఇస్తాను. చేంజ్ అయిపోయిందిరా. ఇది ఆస్ట్రేలియన్ సర్వర్ రా. ఐ థింక్ సమ్మన్ ఇస్ రన్నింగ్ లోకల్ ప్రాసెస్. సర్వర్ ఓకే, బ్యాంక్ అకౌంట్ ఎక్కడిది? అదే తెలియట్లేదు. డబ్బులు మన అకౌంట్ లో పట్టలేదు, ఏదో యూరోపియన్ అకౌంట్ లో పడిపోతున్నాయి. అదేంటో నేను ట్రేస్ చేయలేకపోతున్నాను. అర్జున్ ఓపెన్ చేయరా, డబ్బులని వాపస్ బ్యాంక్ లో వేసి. ఏం మాట్లాడుతున్నావురా? మైనత్న వచ్చిన పైసలు అవి. ఇజాజ్ మన దగ్గర ఆప్షన్స్ లేవు బే. చూసుకో. మన పైసల సంగతి ఏందిరా భయ్? Ijaz, are you crazy? Just put the money back, Arjun. అలా మళ్ళీ ఓపెన్ చేయడం Please, కుదరదురా. man. ఇజాజ్ మన పైసలు కావాలా? ఏమైంది అందరికి? మళ్ళీ తిరిగి అవి పైసలు మన పైసలు కావాలా? दिमाग खराब हो गया है, Ijaz. ఏం మాడుతున్నావు నువ్వు? అర్జున్ put it back. ఎలా చేస్తాను? అర్జున్ నేను చెప్తాను విను, put it back బే. వాపస్ వేసేయ్. ఇజాజ్ ఆప్షన్ లేదు బే, అర్థం చేసుకో. Just put it ఏయ్, back, తప్పు man, చేస్తున్నారు మీరు. please. You sure? యా యా. బాస్ డబ్బంతా తిరిగి బ్యాంక్ లో వేసేస్తున్నారు. వాట్? యు డిడ్ంట్ టేక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ దెమ్? దట్స్ ఇంపాసిబుల్ బాస్. వాడు నన్ను కంట్రోల్ చేయలేడు, నేను వాడిని చేయలేను. ఇన్ దట్ కేస్ స్టాప్ ద మనీ ఇన్ఫ్లో ఇంటూ ద బ్యాంక్. బాస్ అలా చేస్తే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని బంద్ అయిపోతే కస్టమర్స్కి 15 నిమిషాలు తెలిసిపోతుంది. అరే ఇడియట్, పోర్టల్ అండర్ మెయింటెనెన్స్ అని బోర్డు పెట్టు హోమ్ పేజ్ లో. టోటల్ మనీ ఇన్ఫ్లో బ్లాక్ చేయి. జస్ట్ డూ ఇట్. ఐ డోంట్ హావ్ టైం. ఫాస్ట్ కమ్ ఆన్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్లాక్ చేశారా? వాట్? ఎలా రా మరి? సైట్ మెయింటెనెన్స్ అని ట్యాగ్ పెట్టారా? మొత్తం డబ్బులన్నీ తిరిగి వాడి అకౌంట్ లోనే పడిపోతున్నాయి. ఇదే అలా ఎలా అవుతుందిరా? వాడు ఓన్లీ మన లైన్ హైజాక్ చేశాడు కదా. బ్యాంక్ సర్వర్ వాడెలా కంట్రోల్ చేస్తాడ్రా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్సైడర్ కానీ అయ్యుంటాడా? Fuck you, intruder. Fuck you, intruder. What happened, Arjun? Shit! Fuck you, intruder. గంగులీ గాడా అమ్మ తోడ్రా. సూపర్. క్రైమ్ మనతో చేయించి డబ్బులు వాడు కొట్టేస్తున్నాడు. పైసలు వాడి అకౌంట్లో, క్రైమ్ అమ్మా. గంగూలీ సూపర్ సూపర్. ఎందుకే వద్దన్నాను నేను. మనకన్నా పెద్ద క్రిమినల్స్ ఉన్నారు. బాగా కష్టపడ్డారా మీరంతా ఈ హ్యాకింగ్ లో. గైస్, వాడి ల్యాప్టాప్ వెబ్ కెమెరా. What? రే నువ్వేంట్రా భయ్, మళ్ళీ గంగులీ ఫిల్మ్ చూపిస్తున్నావు? అంత నచ్చిండా వీడియో? ले तू चिल कर और सिगरेट पी. రే నువ్వు నోరు మీరా. రే ఓపెన్, నువ్వేమంటావు? ఇప్పుడేం చేయలేం. ఇట్స్ గెటింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వెళ్ళపద. Ganguly. Avinash Ganguly. Come on, Mark. Let's catch them red-handed. ఇంకేంటి మరి, మామల్ని పిలవాలా? We already did. Just here there.
సార్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఈవెంట్ ఓకేనా పిలిచాను. సో దిస్ ఈస్ ద ప్లేస్. హాయ్. హలో సార్. Hello, sir. హలో సార్. నేను ఒక పెద్ద రిస్క్ తీసుకున్నాను. వారం క్రితం ఈ అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి, సార్ మేము సైబర్ క్రైమ్ మీద ఒక ప్రాక్టికల్ డ్రిల్ చేస్తున్నాము, మీ సపోర్ట్ కావాలన్నారు. నేనన్నా మంచిదే. విషయం ఏంటంటే అమెరికన్ బ్యాంక్ బ్యాంక్ని హ్యాక్ చేసి $1 million దొంగతనం చేస్తున్నామన్నారు. మనం అందరినీ అలర్ట్ చేసి ఈ ప్రాక్టికల్ డ్రిల్ ఎందుకు చేయకూడదు అంటే వీళ్ళు అన్నారు, సార్ దొంగ ఎప్పుడు అలర్ట్ చేసి మీ ఇంటికి రాడు, మీరు హ్యాపీగా తాళాలు వేసుకొని పడుకుంటారు కదా, అప్పుడు వచ్చి దొంగతనం చేస్తాడన్నారు. నాకు నిజమే అనిపించింది. వీళ్ళ ఈ ప్రాక్టికల్ డ్రిల్ సక్సెస్ అయితే మన దేశంలోనే కాదు, ఆ మాటకొస్తే మన ప్రపంచంలోనే మనం ఎంత వల్నరబుల్గా సైబర్ క్రైమ్ అటాక్స్ ఎంత సులభంగా జరుగుతాయో మన అందరికి అర్థమవుతుంది. ఐ మీన్ లుక్ ఎట్ దిస్ ప్లేస్. కానీ ఒక విషయం అర్థం కాలేదు. 1 million గురించే చెప్పారు కదా, 10 millions ఎలా అయింది? సార్ మేము యాక్చువల్గా 1 million అవుదాం అనుకున్నాం సార్. కానీ వచ్చాడు రా, ఈడొచ్చాడంటారా ఇక్కడికి. These are the guys who hacked into my bank. మీరెవరు మహాశయ? I'm Avinash Ganguly, CEO of Bank. హాయ్, మీకు తెలిసిపోయిందన్నమాట. గుడ్ మ్యాన్, గుడ్. Arrest them all. బాబు గారి దగ్గర అరెస్ట్ చేయాలంటే సాలే చూతియా ఆస్ట్రేలియన్ సర్వర్ ఏంట్రా, ఆ యూరోపియన్ అకౌంట్ ఏంట్రా, ఈ అమ్మ మేము 1 million దగ్గర ఆగినప్పుడు 10,000 ఎందుకు పెంచావు? చదవలు ఉన్నాయి కదా, నీకు మా గురించి తెలిసినప్పుడు పోలీసులు ఎందుకు చెప్పలేదురా? What rubbish is it? What rubbish? ఓకే. సాలే చూతియే నీ పురాణం అంతా అందులో ఉందిరా. బాగా కష్టపడ్డారా మీరంతా ఈ హ్యాకింగ్ లో. You have made me a millionaire. పడింద్రా నీకు ఈరోజు. 3 cheers to the most wanted cyber criminal in town. బాగా కష్టపడ్డారా మీరంతా ఈ హ్యాకింగ్ లో. You have made me a millionaire. My lawyer will talk to you. అతను మా ఆఫీసు వీళ్ళు మాట్లాడు. అతని గారిని చూసుకో. సార్ మీరు దేవుడు సార్, థ్యాంక్ యూ సార్, మీ గుడి కట్టేస్తాను సార్. All the place, all them all. రేపు అన్నడా మ్యాచెస్ ఈడ జిందగీ బైగన్లా కలిసిపోయింది, నువ్వు మార్చి అడుగుతున్నావు ఏంట్రా? ఈ పొట్టిల వల్లే చారాన కూడా మిగిలేదు. 6.6 crores. You can check it up. అమ్మాయిల వల్లే ఈరోజు జైల్లో కాకుండా గరాజ్లో కూర్చున్నాం. కెన్ యూ ప్లీజ్ ఇన్వెస్ట్ 2 lakh rupees for our bank shares, please? Yeah. Of Thank course, you. sir. Take this. Thank you. గర్ల్స్ థ్యాంక్ యూ. రేయ్, ఎవరైనా కరణ్కి ఫోన్ చేయండి రా, బ్యాంక్లో కూర్చొని డాలర్ లెక్క పెడుతున్నాడు, గాలిలో పైసలు. For the next couple of days, they became the talk of the town. Police made me evil face of the internet. Good job, guys. థ్యాంక్ యూ సార్. Good job. థ్యాంక్ యూ You are our country's future. మీ అందరికీ నేను ఉమేష్ చంద్ర గారి మెడల్ రికమెండ్ చేస్తున్నాను. ఏం పేరు సార్ వాడిది? జబర్దస్త్. జరా జేబు కూడా గరం చేసేస్తారా సార్? ఇస్తున్నారు కదా $6,000 సార్? రూపీస్ పర్ హెడ్. మీ అందరికి కలిపి. కడుపు నిండింది సార్, ఈ రుణం ఎలా తీర్చుకుంటాం? ఎందుకే ఏడుస్తావు? ఐఎమ్ ఆఫరింగ్ యూ ఆల్ ఎ 6-month ఇంటర్న్షిప్ ఇన్ అవర్ సైబర్ సెల్ డివిజన్. పని బాగా చేస్తే పర్మనెంట్ జాబ్ వస్తుంది. ఏమంటారు? రైట్, చల్.
ఇంకా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? సాలే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారా మీకోసం. గది కూడా గింత సజ్జని పైసలు తీసుకొని బే. ఏ పైసలు రా? గీ పైసలు బే. తుమ్ములేస్తుందిరా హౌలే. చూడు చూడు లచ్చక్కలు చూడరా. అరే ఇవి అయితే అసలువే. అసలే ఈ పైసలు ఎక్కడిరా? అబే గిదిన్ కోసమే వెళ్ళినా కదరా కేరళ. బ్యాంక్ వెళ్ళి పైసలు దేనికి? అదే పైసలు కదరా బాయ్ ఇవి. పైసలు గాలి చూడరా సెంటు కొడుతున్నాయి. అరే అంటే నేను సెకండ్ ప్రాసెస్లో స్కిమ్మింగ్ ఓపెన్ చేశాను, లూప్ క్లోజ్ చేయడం మర్చిపోయిన రా. Can I kiss you? మరి నాకు తను నీ అక్క కదరా? ఫోన్ లేరా భయ్, పైసలు వచ్చేసినాయి పోరి ఎందుకు? సో ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వాళ్ళు విక్టరీ సెలబ్రేషన్స్ లో బిజీ అండ్ నేను ఊచలు లెక్క పెడుతూ. ఆ బడ్డు కమిషనర్ గాడు నన్ను అందరి క్రిమినల్స్ తో కలిపేశాడు. సైబర్ క్రిమినల్ కదా, సౌకర్యాలు బెటర్ గా ఉండాలి కదా. 3G 4G యామ్ బ్యాంక్ అనౌన్స్ చేసింది నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని, యురేకాతో సహా. నాకు 7 సంవత్సరాలు శిక్ష పడింది. బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ. ద ట్రయల్స్ డిడ్ంట్ హ్యాపెన్ ఇన్ US. అక్కడి కోర్ట్స్ లో అయితే నాకు తక్కువలో తక్కువ 116 ఏళ్ల శిక్ష పడేది. They joined the cyber cell of the police department and system security guards అయ్యారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే కొంతమంది యామ్ బ్యాంక్ కస్టమర్స్ వాళ్ళ కస్టమర్లు తమ అకౌంట్లలో నుంచి సెంట్లు మిస్ అయ్యాయని కంప్లైంట్ చేశారు. కేసుని ఇంటర్పోల్ కి అప్పగించారు. సైబర్ క్రైమ్ గా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.